స్కేల్స్ మనం 4 స్కేల్స్ చదువుకున్నాం. నామినల్ స్కేల్, ఆర్డినల్ స్కేల్, ఇంటర్వల్ స్కేల్, రేషియో స్కేల్. మనం జాగ్రత్తగా చూడండి. స్కేల్స్ ఒక్కసారి నేను ఇటువంటి కంపారిటివ్ గా ఏ స్కేల్ ఏమిటి అనేది చెప్పి మీకు ఇంకొంచెం అసలు ఈ స్కేల్స్ అప్లికేషన్ ఏమిటి, రియల్ లైఫ్ అప్లికేషన్స్ ఎట్లా ఉంటాయి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఇచ్చినటువంటి ఎలా ఉందంటే స్కేల్ టైప్ ఏమి స్కేలు 4 స్కేల్స్ లో అందులో ఉండేటటువంటి డేటా ఏ విధంగా ఉంటుంది, దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్. తర్వాత ఈ స్కేల్స్ లో మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఉంటాయి కదా, ఎప్పుడైతే స్కేల్ అన్నామో వాట్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ క్యాన్ బి డన్ ఇన్ విచ్ స్కేల్ అనేది కూడా నేను ఇక్కడ చూపించాను. నేను ఎగ్జాంపుల్స్ కింద కూడా చూపిస్తాను. ఉదాహరణకి మొట్టమొదటిది నామినల్ స్కేల్. ఇదేమిటి? కేటగిరీస్ విత్ నో ఆర్డర్, ఓన్లీ కేటగిరీ అంటే ఒక లిస్ట్ అంతే. నాకు వేరు వేరు ఐటమ్స్, ఏ కేటగిరీ ఐటమ్ కేటగిరీ ఒకటే మారుతుంది, బట్ దేర్ ఇస్ నో ఆర్డర్ ఆర్ దేర్ ఇస్ నో ప్రిఫరెన్షియల్ ఆర్డర్ ఎట్సెట్రా. ఇది మనం చెప్పుకున్నాం. దిస్ ఈస్ ది నేచర్ ఆఫ్ ది డేటా. ఎగ్జాంపుల్ ఏమిటంటే ఒక ఒక ఊళ్ళో ఆడవాళ్ళు ఎంతమంది, మగవాళ్ళు ఎంతమంది, పిల్లలు ఎంతమంది అన్నాం అనుకోండి, అటువంటి వాటికి మేల్ ఎంతమంది, ఫీమేల్ ఎంతమంది. లేదు యూత్ ఎంతమంది, ఓల్డ్ పీపుల్ ఎంతమంది, చిల్డ్రన్ ఎంతమంది, ఇట్లా ఏమన్నా ఉంటే జస్ట్ కేటగిరీ కనిపిస్తుంది. యూత్ మీన్స్ ఒక 20 years to 35 years అట్లా అట్లా చూపించేదానికి మాత్రమే ఈ స్కేల్ వాడతాం మనం. ఇందులో ఏమిటి? ఓన్లీ కౌంటింగ్ ఆర్ గ్రూపింగ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్. అంటే ఏ కేటగిరీ, ఇక్కడ ఒక కేటగిరీ ఒక్కటే ఉంది చూడండి. నేను చెప్పేది కొంచెం మీకు డీటెయిల్డ్ గానే చెప్దాం అనుకుంటున్నాను, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. కేటగిరీ అన్నాను. ఇక్కడ కేటగిరీలో ఏముంది? మేల్ ఫీమేల్ అనేది కేటగరైజ్ చేస్తున్నారా, ఏజ్ గ్రూప్ వైజ్ కేటగరైజ్ చేస్తున్నారా, లేదు లాంగ్వేజ్ వైజ్ కేటగరైజ్ చేస్తున్నారా, స్పోకెన్ లాంగ్వేజ్ వైజ్, ఇట్లాంటి కేటగరైజేషన్ మాత్రమే చేయగలరు. దాన్ని ఏమంటాము? గ్రూపింగ్ అంటాం. లేదు కౌంటింగ్, సింప్లీ ఏ కేటగిరీలో ఎంతమంది ఉన్నారు, ఇది మాత్రమే ఇక్కడ మీరు చెప్పగలరు. అంతేగాని వీటి మధ్యలో గుణకారాలు, భాగారాలు, కూడికలు, తీసివేతలు ఏమీ ఉండవు వీటికి. ఏ దిస్ ఈజ్ అబౌట్ ది ఫస్ట్ స్కేల్. రెండోది ఆర్డినల్ స్కేల్. ఆర్డినల్ స్కేల్ అంటే ఏమిటి? ఆర్డర్డ్ కేటగిరీస్ అంటే కేటగిరీలో ఇక్కడ కేటగిరీ ఉంది, ఇక్కడ కేటగిరీ ప్లస్ అన్ ఆర్డర్ అంటే ఫస్ట్ ప్లేసు, సెకండ్ ప్లేసు, థర్డ్ ప్లేసు అని ఉంటుంది. ఇక్కడ ఉండేది ఏమిటి? కంపారిజన్. అంటే ఇన్ కంపారిజన్ టు సో అండ్ సో దిస్ ఫెలో ఈజ్ ఇన్ ది సెకండ్ పొజిషన్ ఆర్ దిస్ ఫెలో ఈజ్ ఇన్ ది థర్డ్ పొజిషన్, ఇట్లా చెప్తాం అనమాట మనం. అంటే దీనికి ఇక్కడ మ్యాథమెటికల్ ఆపరేషన్ గ్రేటర్ దాన్ ఆర్ లెస్ దాన్ అని చూపించగలుగుతాం మనం. అంటే ఇప్పుడు ఇక్కడ ఇదే తీసుకున్నారు అనుకోండి, ఈ కేటగిరీ మేల్ ఎంతమంది, ఫీమేల్ ఎంతమంది అన్నారు అనుకోండి. ఇక్కడ ఏం చేస్తామంటే ఇందులో మనం మేల్ ఎక్కువ ఉంది అనుకోండి, ఫస్ట్ ప్లేస్ మేల్, ఇక్కడ ఫస్ట్ మేల్ రాసి తర్వాత ఫీమేల్ రాస్తే మేల్స్ ఎక్కువ ఉన్నారు, ఫీమేల్స్ తక్కువ ఉన్నారు అని అర్థం. వీ హావ్ గివెన్ ఎన్ ఆర్డర్. ఫస్ట్ ప్లేస్ ఈజ్ ఆక్యుపైడ్ బై మేల్స్ అండ్ సెకండ్ ప్లేస్ ఈజ్ ఆక్యుపైడ్ బై ఫీమేల్స్. దాన్ని ఏమంటాము? మేల్స్ గ్రేటర్ దాన్ ఫీమేల్స్ ఆర్ ఫీమేల్స్ లెస్ దాన్ మేల్స్. ఇట్లా ఉంటుంది అనమాట. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ ఆర్డినల్ స్కేల్. ఇంకా ఇంటర్వల్ స్కేల్ అంటే ఆర్డర్డ్ విత్ ఈక్వల్ గ్యాప్స్. అంటే మనం ఒక టెంపరేచర్ అంటే నేను ఇక్కడ రాయలేదు కానీ మీకు అర్థం కావాల్సింది, ఇక్కడ పర్ఫెక్ట్ జీరో అనేది ఉండదు. టెంపరేచర్ తీసుకున్నారనుకోండి, ఇఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఆన్ పర్టికులర్ ఆపరేషన్ అనుకున్నాం, పర్టికులర్ ఈవెంట్ అనుకున్నాం అనుకోండి, అప్పుడు మనం 20 degrees, 30 degrees, 40 degrees అని మనం ఒక ఇన్పుట్స్ ఇచ్చేటటువంటి డేటాలో ఒక స్పెసిఫిక్ గ్యాప్ లో తీసుకుంటాం. అంటే హౌ ది వేరియేషన్ గోస్ ఫర్ ఎవ్రీ 10 degrees ఆఫ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఆర్ వాట్ ఎవర్, దీన్ని బట్టి. అందుకని ఇక్కడ దేర్ ఇస్ స్పెసిఫిక్ గ్యాప్, ఈక్వల్ గ్యాప్స్ పెట్టుకొని ఇక్కడ మనం చూస్తున్నాం. ఇందులో ఏమిటంటే అడిషన్, సబ్ట్రాక్షన్ ఉండొచ్చు. అంటే ఇంక్రీజింగ్ ట్రెండ్ చూస్తే యాడ్ +10 degrees అని అనొచ్చు, లాగా అనొచ్చు మనం. లేదు +1 foot, +5 centimeters, ఇట్లా ఏదైనా మనం చెప్పొచ్చు. లేదు లోవర్ సైడ్ కి వెళ్ళదలుచుకుంటే మైనస్ చెప్తాం. సో హియర్ ది మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఇన్వాల్వ్ క్యాన్ బి అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. ఇది. నాలుగోది రేషియో స్కేల్. ఇందులో ఏమిటి? కేటగిరీ, ఆర్డరు, ఈక్వల్ గ్యాప్స్, ఈ మూడింటికి ఉన్న ఉంటూ ట్రూ జీరో ఉంటుంది, అబ్సల్యూట్ జీరో ఉంటుంది. హైట్ ఉంది, హైట్ ఉన్నప్పుడు 0 centimeters ఉంటుంది, నో హైట్. 150 centimeters, 180 centimeters ఇట్లా పెట్టామన్నమాట. వీటిల్లో ఏమిటంటే మనం ఇందులో మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అన్నీ చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు ఒక్కసారి సమ్మరీ చూద్దాం మళ్ళీ మనం.
ఎందుకని నేను మీకు కొంచెం క్లోజ్ గా చెప్తాను. నామినల్ స్కేల్ మీన్స్ ఇట్ ఈస్ జస్ట్ కేటగిరీస్ వితౌట్ ఎనీ ఆర్డర్. ఆర్డినల్ స్కేల్ మీన్స్ ఇట్ ఈస్ కేటగిరీస్ విత్ ఆర్డర్ బట్ అన్ఈక్వల్ ఇంటర్వల్స్. ఇక్కడ ఇంటర్వెల్ అనేది మనం మెయింటైన్ చేయము. ఇక్కడ ఇంటర్వెల్ స్కేల్ అనేది ఇట్ ఈస్ ఆర్డర్డ్ అంటే కేటగరైజ్డ్, ఆర్డర్డ్ విత్ ఈక్వల్ ఇంటర్వెల్స్ బట్ నో ట్రూ జీరో. ఈ పాయింట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ హియర్. ఇది. తర్వాత రేషియో స్కేల్ అంటే అన్ని కేటగరైజ్డ్, ఆర్డర్డ్, ఈక్వల్ ఇంటర్వెల్స్ అండ్ ఇట్ హ్యాస్ ఎ ట్రూ జీరో. ఇది 4 స్కేల్స్. ఇప్పుడు మీకు నేను ఎగ్జాంపుల్స్ చూపిస్తాను, ఎలా ఉంటాయి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చూపిస్తాను నేను మీకు. A scale used for labeling or categorizing data without any quantitative value or order. It only identifies or classifies. Concrete examples, eye colors. ఇప్పుడు మనం ఉన్నాం, నావి బ్లూ ఐస్ కొంచెం. సో ఐస్ కెన్ బి ఆఫ్ డిఫరెంట్ కలర్స్. బ్లూ ఐడ్ వాళ్ళు ఎంతమంది, బ్రౌన్ ఐస్, ఐ కలర్స్ బట్టి మనం చెప్పచ్చు. ఇందులో ఆర్డర్ లేదు, ర్యాంకింగ్ లేదు, ఏమీ లేదు. బ్లూ ఐస్ వాళ్ళు ఎంతమంది, బ్రౌన్ ఐస్ వాళ్ళు ఎంతమంది, గ్రీన్ వాళ్ళు ఎంతమంది, హెజల్ వాళ్ళు ఎంతమంది అనేది మనం చెప్తాము. ఇదనమాట. అలాగే ఇంకా ఎగ్జాంపుల్స్ చెప్పండి. కార్లు, సెడాన్లు, ఎస్యూవీలు, ట్రక్కులు, కూపేలు, ఇవన్నీ అన్నమాట. అలాగే బ్లడ్ గ్రూప్స్ ఏ, బి, ఏబి, ఓ, ఇవన్నీ ఓన్లీ కేటగరైజేషన్ మీన్స్ దేర్ ఈజ్ ఓన్లీ కేటగిరీ. చూడండి, అదే మనం ఇక్కడ రాసుకున్నాం. ఏ స్కేల్ యూజ్డ్ ఫర్ లేబులింగ్ ఆర్ కేటగరైజింగ్, దట్స్ ఆల్. సో తర్వాత దీనికి మనము ఇక్కడ కలెక్షన్ చేసేటప్పుడు మీరు చూడండి, మనం ప్రతి చోట మీరు కస్టమర్ కేర్ సెంటర్స్ కి దేనికైనా మీరు వెళ్తేప్పుడల్లా ఇప్పుడు అన్ని కస్టమర్ కేర్ సెంటర్లు కదా, వాళ్ళు అడుగుతారు ఏది నీకు ఫలానా ప్రాబ్లం అయితే 1 కొట్టు, ఫలానా ప్రాబ్లం అయితే 2 కొట్టు, లేకపోతే ఇది నీ ప్రాబ్లమా, ఎస్ అయితే 1 కొట్టు, నో అయితే 2 కొట్టు అంటారే. ఆ టైప్ అన్నమాట. ఆ టైప్ గా ఇక్కడ కలెక్షన్ జరుగుతుంది మనకి. ఎస్ నో రెస్పాన్సెస్. ఎస్ కు 1 అని కొడితే ఎస్ అని అర్థము, 2 అని కొడితే నో అని అర్థం. ఈ విధంగా ఇక్కడ డేటా కలెక్షన్ జరుగుతుంది. అసలు ఇది ఎందుకు ఈ నామినల్ స్కేల్ అనేది? యూ కెన్ కౌంట్ ది ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఈచ్ కేటగిరీ. ఈ ఫ్రీక్వెన్సీ అనేది ఇప్పుడు అందుకనే ఇది చెప్పదలుచుకున్నా. ఫ్రీక్వెన్సీ అనేది మీకు డేటా అనాలిసిస్ లో దిస్ ప్లేస్ అండ్ దిస్ ఈజ్ ఎ టెక్నికల్ వర్డ్. ఫ్రీక్వెన్సీ అని అంటాం. ఫ్రీక్వెన్సీ అంటే అక్కరెన్స్ ఆఫ్ ఏ పర్టికులర్ ఈవెంట్, ది నంబర్ ఆఫ్ అక్కరెన్సెస్ ఆఫ్ ఎన్ ఈవెంట్ అని ఫ్రీక్వెన్సీ అంటాం. ఇది ఇవాళ పాఠం ఇక్కడ మొదలవుతుంది మనకి, అందుకని ఈ మాటని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. కామన్ గా మనకు అర్థమైపోతుంది. ఫ్రీక్వెన్సీ అంటే రిపీటెడ్నెస్ ఆఫ్ ది ఆర్డర్స్, రిపీటెడ్నెస్ ఆఫ్ ది అక్కరెన్సెస్. యూ కెనాట్ అరేంజ్ దీస్ కేటగిరీస్ ఇన్ ఏ మీనింగ్ఫుల్ ఆర్డర్ ఆర్ క్యాలిక్యులేట్ యావరేజెస్. దీనికి ఇంకా మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఏమీ ఉండవన్నాం కనుక ఇక్కడ యావరేజెస్ ఉండవు. సో నెక్స్ట్ ఆర్డినల్ స్కేల్కి వెళ్తే, ఏ స్కేల్ దట్ కేటగరైజెస్ డేటా ఇంటూ మీనింగ్ఫుల్ ఆర్డర్ ఆర్ ర్యాంక్ బట్ ది ఇంటర్వల్స్ బిట్వీన్ ర్యాంక్స్ ఆర్ నాట్ కన్సిస్టెంట్ ఆర్ మెజరబుల్. ఇక్కడ ప్రత్యేకంగా మనం పర్టికులర్ ఇంటర్వెల్లో కాకుండా ప్రయారిటీ అనేది మాత్రం ఉంటుంది. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అన్నాం అనుకోండి. ఫస్ట్ కి సెకండ్ కి ఒక మార్కులు పెట్టాం, స్టూడెంట్స్ మార్క్స్. ఫస్ట్ కి సెకండ్ కి 10 మార్కులు తేడా ఉంది, సెకండ్ కి థర్డ్ కి 10 మార్కులు తేడా ఉందని లెక్క ఉండదు. ఫస్ట్ కి సెకండ్ కి 1 మార్కు తేడా ఉండొచ్చు, సెకండ్ కి థర్డ్ కి 20 మార్కులు తేడా ఉండొచ్చు. సో దేర్ ఇస్ నో ఈక్వల్ గ్యాపింగ్ అని అంటాం మనం. దట్ మీన్స్ ది ఇంటర్వల్ బిట్వీన్ డిఫరెంట్ ర్యాంక్స్ ఈజ్ నాట్ మెజరబుల్ అని అంటాం. దీనికి కాంక్రీట్ ఎగ్జాంపుల్స్ ఏమిటంటే, సర్వే రెస్పాన్సెస్ అది వదిలేయండి. స్ట్రాంగ్లీ డిజగ్రీ, న్యూట్రల్, అగ్రీ, స్ట్రాంగ్లీ అగ్రీ, ఈ విధంగా మనం తీసుకుంటాం. అంటే ఇక్కడ మీకు ఏమైపోతుంది, స్ట్రాంగ్లీ అగ్రీ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, స్ట్రాంగ్లీ డిజగ్రీ ఎంతమంది ఉన్నారు, ఇవన్నింటిలో ఒక ఈక్వల్ స్పేసింగ్ ఏమి ఉండదు, ర్యాండమ్ గా ఉంటుంది. దేర్ ఇస్ నో ఈక్వల్ స్పేసింగ్ బట్ దేర్ ఇస్ అన్ ఆర్డర్. ఇక్కడ కేటగరైజేషన్ ఏమిటి, దోస్ హూ స్ట్రాంగ్లీ అగ్రీ, స్ట్రాంగ్లీ డిజగ్రీ, జస్ట్ న్యూట్రల్, ఇది కేటగిరీస్. అయితే ఈ కేటగిరీస్ లో ఏమవుతుంది మనకి, ఇక్కడ ఆర్డర్ ఒకటి ఉంది. మనం నంబర్స్ ఇక్కడ తీసుకుంటాం కనుక ఏ కేటగిరీలో మాక్సిమం ఉన్నారు వాళ్ళది ఆక్యుపై ఫస్ట్ ప్లేస్. ఆ విధమైనటువంటి ఆర్డర్ ఒకటి ఇక్కడ వస్తుంది. అంటే దేర్ ఇస్ క్లియర్ ర్యాంకింగ్ బట్ ది డిఫరెన్స్ బిట్వీన్ డిసగ్రీ అండ్ న్యూట్రల్ మే నాట్ బి ఈక్వల్ టు ది డిఫరెన్స్ బిట్వీన్ న్యూట్రల్ అండ్ అగ్రీ. ఇదే నేను మీకు చెప్పిందంటే, ఫస్ట్ ర్యాంక్డ్ స్టూడెంట్స్, సెకండ్ ర్యాంక్డ్ స్టూడెంట్స్ వాళ్ళ మధ్యలో ఎంత తేడా ఉందో, సెకండ్ ర్యాంక్డ్, థర్డ్ ర్యాంక్డ్ వాళ్ళ మధ్యలో అంత తేడా ఉండకపోవచ్చు when you compare their మార్క్స్ స్కోర్డ్. ఇది. సో దీన్ని సోషియో ఎకనామిక్ స్టేటస్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ వస్తే లో ఇన్కమ్ గ్రూప్, మిడిల్ ఇన్కమ్ గ్రూప్, హై ఇన్కమ్ గ్రూప్ అని అంటాం మనం. ఒక హైరార్కీ ఉంటాయి వీళ్ళు. అయితే మెజరబుల్ గ్యాప్ ఉండదు. అంటే ఈ వాళ్ళు మీడియం వాళ్ళకి ఇంత పర్సంటేజ్ తేడా ఉంది, మీడియంకి లోని అట్లా ఏం ఉండదు.
ఎట్లా ఉంటే అట్లా ర్యాండమ్, అలా ఉంటే అలా యాజ్ పర్ యాక్చువల్స్. అలాగే ఇంకా దానికి ఎడ్యుకేషన్ లెవెల్స్, హై స్కూల్, బ్యాచులర్స్, మాస్టర్స్, ఏమైనా హై స్కూల్ వాళ్ళలో ఉండే వాళ్ళకి సగం మంది కాలేజీలో పియూసీలో ఉన్నారు, అందులో సగం మంది డిగ్రీలో ఉన్నారు. ఇట్లా మనం ఏమి గ్యాపింగ్ చెప్పలేం కదా. దీస్ ఆర్ ఆల్ ర్యాండమ్ థింగ్స్ అనేది ఇక్కడ చెప్తాం మనం. అలాగే రేస్ ఫినిషింగ్ ప్రపోజిషన్స్ రిటర్న్ వేరియస్ ఎగ్జాంపుల్స్ సరదాకి అన్నక్కర్లేదు. నెక్స్ట్ ది థర్డ్ వన్ ఈస్ ఆర్డినల్ స్కేల్. ఇక్కడ యూ కెన్ కంపేర్ ర్యాంకింగ్స్, బట్ అర్థమెటిక్ ఆపరేషన్స్ లైక్ అడిషన్ ఆర్ యావరేజింగ్ ఆర్ నాట్ మీనింగ్ఫుల్. ఇది ఇంతవరకు మనం ఆర్డినల్ స్కేల్ గురించి చెప్పుకున్నాం మనం. ఇప్పుడు మూడోది ఇంటర్వల్ స్కేల్కి వస్తాం మనం. సో ఇంటర్వల్ స్కేల్ ఏమిటి డెఫినేషన్? ఏ స్కేల్ దట్ కేటగరైజెస్ and ranks data with equal intervals between values but does not have a true zero. Zero does not mean nothing. మీకు చెప్పాను నేను, టెంపరేచర్ జీరో అంటే అర్థం టెంపరేచర్ లేదనా, లేకుండా ఉండదు. బట్ ఓన్లీ దట్ ఓన్లీ డిఫరెన్షియేట్స్ బిట్వీన్ ది పాజిటివ్ సైడ్ ఆఫ్ టెంపరేచర్స్ అండ్ నెగిటివ్ సైడ్ ఆఫ్ టెంపరేచర్. దట్స్ ద బ్యారియర్ అని అంటాం దాన్ని. సో ఇది కాంక్రీట్ ఎగ్జాంపుల్స్. మీకు టెంపరేచరే బెస్ట్ ఎగ్జాంపుల్ మనకు అర్థమయ్యేది. May it be in Celsius or degrees centigrade or degrees Fahrenheit. The difference between 20 degrees and centigrade and 30 degrees centigrade is the same as between 30 degrees centigrade and 40 degrees centigrade. But 0 degrees centigrade does not mean no temperature. It's an arbitrary point which differentiates, which classifies the positive side and the negative side. So, దీన్ని మనం నామినల్ స్కేల్ అని సారీ ఇది ఇంటర్వల్ స్కేల్ అని చెప్పేసి అని అంటాం. దేర్ ఆర్ డెఫినెట్ ఇంటర్వల్స్. అంటే 20కి 30కి మధ్యలో 10 డిగ్రీలు తేడా ఉందంటే 30కి 40కి మధ్యలో 10 డిగ్రీలే తేడా ఉంటుంది, కరెక్ట్ గా ఉంటుంది. రేషియోస్ డూ నాట్ మేక్ సెన్స్ హియర్. ఇక్కడ రేషియోస్ రావుగా అంటే అర్థం ఏమిటి? మల్టిప్లికేషన్స్ ఆర్ డివిజన్స్ అనేవి ఇక్కడ రావు. అంటే ట్వైస్ యాజ్ హాట్, అదే ఇప్పుడు నేను చెప్పింది ఇదేనమాట. అంటే 20 డిగ్రీల నుంచి 30 డిగ్రీలు అయితే 30 డిగ్రీలకి 60 డిగ్రీలు ట్వైస్ యాజ్ హాట్ ఏమిటి? 30 డిగ్రీలు మనం హాయిగా టాలరేట్ చేస్తాం, 60 డిగ్రీ అయితే చచ్చిపోతాం, మాడిపోతాం. సో దీనికంటే రెట్టింపు వేడి ఉంటుంది అని అట్లా చెప్పడానికి వీల్లేదు అనమాట. ఎఫెక్ట్ ని యూ కెనాట్ మెజర్. దట్ మీన్స్ దర్ ఇస్ నథింగ్ లైక్ మల్టిప్లికేషన్ అను. ట్వైస్ అంటే మల్టిప్లికేషనే కదా. సో ది ఎఫెక్ట్ ఈజ్ మల్టిప్లికేటివ్ ఆర్ డివిజివ్ అని చెప్పేసి మనం చెప్పలేము అన్నమాట. దీనికి ఇక్కడ చూడండి ఐక్యూ స్కోర్స్ ఉన్నాయి. ఏ పర్సన్ విత్ అన్ ఐక్యూ, అంటే రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ కి నేను చెప్తున్నాను. 140 ఈజ్ నాట్ ట్వైస్ యాజ్ ఇంటెలిజెంట్ యాజ్ సమ్వన్ విత్ అన్ ఐక్యూ ఆఫ్ 70. ఎందుకంటే ఐక్యూకి 20 పాయింట్ అనేది లేనప్పుడు ఐక్యూ 70 అనేది కామన్ గా ఉండేటటువంటిది. ఐక్యూ 130+ అంటే ఐన్స్టీన్లును వాళ్ళు వస్తారు, వివేకానందుడు అలాంటి వాళ్ళు అందరూ వస్తారు. అంచేత వీడిని కంపేర్ చేయలేము మనం ఇక్కడ. ఈ 70 వాడిని ఇది ప్రతివాడు యావరేజ్ ఫెలో అందరూ 70 ఉంటారు ఐక్యూ. అంచేత అట్లా దాన్ని కంపేర్ చేయలేము. అలాగే క్యాలెండర్ ఇయర్స్. ఇప్పుడు ది ఇయర్ 2000 ఈస్ 100 years ఆఫ్టర్ 1900. బట్ ఇయర్ 0 డస్ నాట్ రిప్రజెంట్ న్యూ టైం కదా. దట్ మీన్స్ అబ్సల్యూట్ జీరో లేదు అనే దానికి మీకు ఎగ్జాంపుల్ నేను ఇచ్చాను. ఈ ఇంటర్వెల్ స్కేల్ ఎందుకు వస్తుంది అంటే యూ కెన్ యాడ్ ఆర్ సబ్ట్రాక్ట్ వాల్యూస్ మీనింగ్ఫుల్లీ. 30 degrees - 20 degrees = 10 degrees అని చెప్పగలుగుతారు. ఇది మీకు ఆ పై రెండిట్లోనూ ఆర్డినల్ స్కేల్ ఆర్ కేటగిరీ స్కేల్లో ఈ రెండు రావు అనమాట. నామినల్ స్కేల్ ఆర్ ఆర్డినల్ స్కేల్లో అవి రావు. నాలుగోది రేషియో స్కేల్. దీని డెఫినేషన్ ఏమిటంటే ఏ స్కేల్ దట్ కేటగరైజెస్ ర్యాంక్స్ అండ్ హ్యాస్ ఈక్వల్ ఇంటర్వల్స్ విత్ ఎ ట్రూ 0 పాయింట్. 0 మీన్స్ ఇక్కడ నథింగ్ అని అర్థం అనమాట. రేషియోస్ ఆర్ మీనింగ్ఫుల్ హియర్ వెన్ 0 ఈజ్ నథింగ్ అనేది ఒకటి స్పెసిఫిక్ వాల్యూ 0కి ఉన్నప్పుడు, అంటే ఇట్ హ్యాస్ అన్ ఎఫెక్ట్ అనుకున్నప్పుడు, దెన్ యూ కెన్ గో ఫర్ రేషియోస్. ఎలాగంటే కాంక్రీట్ ఎగ్జాంపుల్, హైట్ ఉంది. ఇప్పుడు ఏ పర్సన్ ఒకడు 180 సెంటీమీటర్లు పొడుగున్నాడు, ఇంకోటి 90 సెంటీమీటర్లు పొడుగున్నాడు. యూ కెన్ డివైడ్ ఇట్. అంటే వీడి కంటే రెట్టింపు పొడుగున్నాడు అంటే హీఈస్ ట్వైస్ యాజ్ టాల్ యాజ్ దిస్ ఫెలో అని మీరు ఇక్కడ మనం రేషియోస్ చెప్పొచ్చు అనమాట. అందుకే దాని పేరు రేషియో స్కేల్. ఈజ్ హాఫ్ ఆఫ్ హిమ్ అంటే హాఫ్ ది హైట్ ఆఫ్ హీజ్ అంటే అర్థం అది రేషియో స్కేలే కదా. అందుకని దీన్ని రేషియో. ఇక్కడ 0 అంటే నో హైట్. అలాగే వెయిట్ కూడా అట్లనే చెప్పొచ్చు. 100 kg వాడు 50 kg వాడు కంటే డబుల్ హైట్ ఉన్నట్లు లెక్క. 0 kg మీన్స్ నో వెయిట్. ఎస్, దేర్ కెన్ బి నో వెయిట్. అలాగే డిస్టెన్స్ ఆఫ్ 20 kilometers to 10 kilometers. ఇవన్నీ వేరియస్ ఎగ్జాంపుల్స్ నేను చూపించాను. అలాగే ఇన్కమ్, టైము, ఇవన్నీ కూడా. అసలు వై దిస్ రేషియో స్కేల్ అంటే ఆల్ అర్థమెటికల్ ఆపరేషన్స్ లైక్ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ రేషియోస్. అంటే ఇప్పుడు 10 కిలోల పిల్లవాడును ఒక 50 కిలోల పెద్దవాడు ఉంటే వాడి కంటే 5 రెట్లు ఉన్నాడు. 10 × 5 = 50 మల్టిప్లికేషన్. సో ఇటువంటివన్నీ రేషియో స్కేల్లో జరుగుతాయి.
మిగతా స్కేల్స్ లో ఆ పాసిబిలిటీ ఉండదు, మ్యాథమెటికల్ ఆపరేషన్స్. సో ఈ విధంగా దీని గురించి నేను మీకు చెప్దాం అనుకున్నాను. హైపోథసిస్ చూడండి, మీకు చెప్తాను నేను మీకు. హైపోథసిస్ నేను మనం చెప్పుకున్నాం కదా, అయిపోయిందిగా, ఓకే, నేను మనం చూసాం. సో ఐ కెన్ సే దిస్. సో నల్ హైపోథసిస్ అని చెప్పాం మనం. నల్ హైపోథసిస్ అంటే దేర్ ఇస్ నో డిపెండెన్స్ బిట్వీన్ ది వేరియబుల్స్, దేర్ ఇస్ నో రిలేషన్ బిట్వీన్ ది వేరియబుల్స్ అని అర్థం అది. The null hypothesis is a statement that assumes no effect, no relationship, or no difference between variables in a study. It is the default position and is tested statistically టు డిటర్మిన్ వెదర్ ఇట్ కెన్ బి రిజెక్టెడ్. అంతే అది. అంటే ఇక్కడ మీరు వేసుకున్నటువంటి ప్రపోజిషన్ ని రిజెక్ట్ చేయొచ్చా లేదా అనే దానికోసం మీరు ఎఫెక్ట్ స్టడీ చేస్తారు బిట్వీన్ ఇండిపెండెంట్ వేరియబుల్ అండ్ డిపెండెంట్ వేరియబుల్. ఇది మనం నేను డీటెయిల్ గా చెప్పుకున్నా కనుక మళ్ళీ అది ఎంత చెప్పుకోక్కర్లేదు మనం. సో నల్ హైపోథసిస్ ని రిజెక్ట్ చేస్తే ఆల్టర్నేట్ హైపోథసిస్ ఇస్ హెల్డ్ వ్యాలిడ్ అని అర్థం. ఇది ఎందుకు పర్పస్ దీనికి? టు ప్రొవైడ్ ఏ బేస్ లైన్ ఫర్ కంపారిజన్. ఏమండి, ఆ, ఇప్పుడు ఇక్కడ చూడండి, దీనికి ఎగ్జాంపుల్ ఒకటి, రియల్ టైం ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇన్ ఏ స్టడీ టెస్టింగ్ ఏ న్యూ డ్రగ్స్ ఎఫెక్ట్. నిన్న కూడా ఇదే ఉదాహరించినట్టున్నాను నేను. నల్ హైపోథసిస్ సేస్, నల్ హైపోథసిస్ అంటే డిపెండెన్స్ లేదని కదా, మీన్స్ మీరు ఈ డ్రగ్ వేసినందువల్ల ఆ జబ్బు ఏమీ తగ్గదు అని అర్థం అనమాట. ఈ డ్రగ్ హ్యాస్ నో ఎఫెక్ట్ ఆన్ ది డిసీజ్. అది అంటే ది న్యూ డ్రగ్ హ్యాస్ నో ఎఫెక్ట్ ఆన్ బ్లడ్ ప్రెషర్ కంపేర్డ్ టు ది ప్లేసిబో. ఇది ఎగ్జాంపుల్ అన్నమాట. అంటే న్యూ డ్రగ్ యొక్క ఎఫెక్ట్ ఏమీ లేదు అని మనం ఆ, దానికోసం చెప్పాలి. మనం చెప్పడానికి మనం ఎఫెక్ట్ ఉందా లేదా అనేది స్టడీ చేయాలిగా. అంటే కొంతమంది పేషెంట్స్ ని ఒక, సరే, ఒక బ్లడ్ ప్రెషర్ కి ఇక్కడ ఎగ్జాంపుల్లో బ్లడ్ ప్రెషర్ ఒక డ్రగ్ కనిపెట్టాము. ఈ డ్రగ్ బ్లడ్ ప్రెషర్ తగ్గించడానికో పెంచడానికో, వాటెవర్, లో వాళ్ళకి పెంచడానికి, హై వాళ్ళకి తగ్గించడానికి మందు కనిపెట్టారు. అది అనుకున్న పని చేస్తుందా లేదా అనేది టెస్ట్ చేయాలి మీరు. టెస్ట్ చేయాలి అన్నప్పుడు ఏం చేస్తారు? ఒక 10 మంది పేషెంట్స్ ఆఫ్ వేరియస్ రీడింగ్స్, వేరియస్ లెవెల్స్ ఆఫ్ బీపీ ఉన్న వాళ్ళని తీసుకుని వాళ్ళందరికీ ఇది అడ్మినిస్టర్ చేస్తారు ఈ డ్రగ్ ని. చేసినప్పుడు వాళ్ళ రీడింగ్స్ రికార్డ్ చేస్తారు, చేసి తగ్గిందా లేదా అనే ఎఫెక్ట్ చూస్తాము. ఏమి తగ్గలేదనుకోండి, దట్ మీన్స్ నల్ హైపోథసిస్ ఇస్ కరెక్ట్, దిస్ డ్రగ్ హ్యాస్ నో ఎఫెక్ట్ ఆన్ ద డిసీజ్ అని అర్థం. ది న్యూ డ్రగ్ హ్యాస్ నో ఎఫెక్ట్ ఆన్ బ్లడ్ ప్రెషర్ కంపేర్డ్ టు ది ప్లాసిబో. ప్లాసిబో అంటే తెలుసుగా మీకు? ప్లాసిబో అంటే తెలుసా అండి మీకు? సంథింగ్ ఇంట్రెస్టింగ్ తెలీదు సార్. అందుకని. తెలుసు తెలుసు. ప్లేసిబో అంటే ఏమిటంటే, ఇక్కడ మీకు నేను ఎప్పుడైనా రీసెర్చ్ స్టడీస్ లో, ఇక్కడ మన రీసెర్చ్ ఏమిటి? ఒక డ్రగ్ ఆ రోగానికి పనిచేస్తుందా పనిచేయదా, ఇది కదా మనకి. ఇప్పుడు చేసినప్పుడు మనం ఏం చేస్తామంటే, రీసెర్చ్ ఒకటి చేస్తామంటే 10 మంది పేషెంట్స్ కి దీన్ని ఇస్తాము. 10 మంది పేషెంట్స్ రీడింగ్స్ మందు ఇచ్చిన తర్వాత కౌంట్ చేసుకుంటాము, ఎఫెక్ట్ చూస్తాము. ఈ చేసేటప్పుడు ఎథిక్స్ అనేది ఒకటి వస్తుంది కదండి. ఎథిక్స్ అంటే ఏమిటంటే, ఒక కంపెనీ వాడు మందు తయారు చేసి, వాడు ఆ మందు వేసి దొంగ రీడింగ్లు వేసేసి ఆహా బాగా పనిచేసిందని చెప్తాడు. వాడు మందు వాడు అమ్ముకోవడం వాడికి ముఖ్యం, వాడికి ఎథిక్స్ అక్కర్లేదు వాడికి కదా. అదొక పాయింట్. రెండో పాయింట్ ఏమిటంటే, ది సైకాలజీ ఆఫ్ ది పేషెంట్ ప్లేస్ హియర్. అంటే ఒక్కొక్కడికి చూడండి, మీరు చంటి పిల్లలు, నా చిన్నప్పుడు చూసేవాడు, నేను ఏడుస్తుండేవాడు. మా ఇంట్లో మా పెద్దలు ఈ హోమియోపతి మందులు వేసుకునేవారు అప్పుడిప్పుడు. అవి చక్కగా తీయగా ఉంటాయని మనకు తెలిసేది చిన్నప్పుడు, చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు. అవి పెట్టమని ఏడిచేవాళ్ళమే. అప్పుడు ఏం చేస్తారండి మనకి, ఉత్తినే అదే దాన్ని ఏమంటారు, టింక్చర్ వెయ్యని పంచదార గుళ్ళు 4 చేతులు పెడతారు మనకి, పంచదార తిన్నట్టే. సో అట్లాగా ఏం చేస్తారంటే, మందుల్లో నిజంగా కూడా మనకండి, మనలో చాలా మంది ఉంటారు డ్రగ్ ఫ్యానటిక్స్ అంటాం వాళ్ళని. మందులు వేసుకుంటే గొప్ప, ఈ మందులు వేసుకుంటే ఏదో అయిపోతుంది అని ఒక ఫ్యాన్సీ ఉంటుంది. ఇన్ని మందులు వేసుకుంటున్నాను, మందులు పిచ్చోళ్ళు ఉంటూ ఉంటారు అలాగా. సో వాడికి ఏమిటంటే ఏదో ఒక మందు వేయాలి, అది ఆ మందు అవసరమా లేదా తర్వాత సంగతి. అందుకని ఎప్పుడైనా ఒక డ్రగ్ను టెస్ట్ చేసేటప్పుడు ఈ రెండు, ఎథిక్స్ అండ్ ది సైకాలజీ, రెండు లెక్క పెట్టుకుని ప్రాపర్ మెడిసిన్ ఒకటి ఉంటే, ప్లేసిబో అంటే ఏమిటంటే డమ్మీ మెడిసిన్ అన్నమాట ఇది. అంటే ఇప్పుడు ఒక ఒక టాబ్లెట్ కానీ ఒక ఇంజెక్షన్ చేశారనుకోండి, ఒక ఇంజెక్షన్ చేయాలి అంటే అందులో మందు ఉంటుంది. లేనిది ఏముంటుందండి? సలైన్ వాటర్ ఉంటుంది అంతే, అందులో మందే ఉండదు, ప్లేన్ సలైన్ వాటర్. అలాగే ఒక టాబ్లెట్ బేస్ ఏదో మైదా పిండి ఏదో వాడతారు కదా వాళ్ళు. ఆ పిండి, ఆ బేస్ ఏదైతే కాల్షియం పౌడర్ ఏదో వాడతారు, ఆ బేస్ పౌడర్ ఏదైతే ఉందో అది డమ్మీ పౌడర్ ఒకటి పెడతారు, మందు ఒకటి పెడతారు. ఈ డమ్మీ ఉండే వాటిని ప్లేసిబోల్ అంటామండి. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారు మళ్ళీని,
ఓ 10 మంది పేషెంట్స్ ని కూర్చోపెట్టి ఆ పేషెంట్స్ లో ఎవరికి నిజం మందు ఇచ్చారు, ఎవరికి డమ్మీ మందు ఇచ్చారు అనేది వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలియకుండా 10 మందిలో ఒక నలుగురికి డమ్మీ మందు, 6 మందికి మంచి మందు ఇస్తారు. ఇప్పుడు డిసైడ్ చేస్తారు. దీన్ని బట్టి సైకాలజీ హౌ ఈజ్ ప్లేయింగ్ అనేది కూడా మనకు తెలుస్తుంది. ఒక్కొక్కటి ఏంటి, ఆ డమ్మీ మందు వేసుకుంటే బీపీ తగ్గిపోతుంది వాడికి. అంటే వాడి బీపీ ఓన్లీ బికాస్ ఆఫ్ సమ్ గోయింగ్ ఆన్ థాట్స్, రిపిటేషన్ ఆఫ్ థాట్స్ వల్ల, అన్రెస్ట్ వల్ల వస్తుంది వాడికి. మందు వేసుకోగానే మందు వేసుకున్నాం తగ్గిపోయింది అని వాడికి ఒక తృప్తి వస్తుంది. ఆ తృప్తి వల్ల తగ్గిపోతుంది అంతే, మందు వల్ల కాదు. సో ఈ స్టడీ కూడా జరుగుతుంది. దాన్ని అటువంటి దాన్ని ప్లేసిబో అని అంటాం అనమాట. ఇందులో కూడా మళ్ళీ సింగిల్ బ్లైండెడ్ టెస్ట్, డబుల్ బ్లైండెడ్ టెస్ట్ అంటారు. ఇక్కడ ఏం చెప్పుకున్నాం మనం, ఒక డాక్టరు ఆ 10 మందిలో ఒక 6 మందికి మందు ఇచ్చాడు, నలుగురికి డమ్మీ ఇచ్చాడు. ఎవరికి మందు ఇచ్చాడు, ఎవరికి డమ్మీ ఇచ్చేవాడు అనేది డాక్టర్కి తెలుసును. అక్కడ ఆ డాక్టర్కి తెలిసేది స్టడీ చేస్తాడు కనుక. అది ఎంచేత ఇక్కడ సింగిల్ బ్లైండెడ్ టెస్ట్ అంటాం. పేషెంట్కే తెలియదు, డాక్టర్కి తెలుసును. ఇక్కడ ఉండేవి రెండే పార్టీలు, డాక్టరు పేషెంట్. అయితే ఒక్కొక్కసారి ఏం జరుగుతుంటే ఈ డాక్టర్ గాడు ప్రెజుడిస్డ్ గా ఉండొచ్చుగా. అందుకని ఈ డాక్టర్కి కూడా చెప్పకుండా పైన ఇంకొక అథారిటీ ఉంటాడు అనుకోండి, ఈ డాక్టర్కి కూడా 10 మందులు ఇస్తారు. ఈ 10లో ఏది డమ్మీ, ఏది ఏది ప్లేసిబో, ఏది మెడిసిన్ అనేది వాడికి డాక్టర్ కూడా తెలియదు ఇక్కడ. అంచేత అప్పుడు డాక్టర్ ఇచ్చేటటువంటి ఇవాల్యుయేషన్ ఫెయిర్ గా ఉంటుంది. వాడు బయాస్డ్ గా ఇచ్చే అవకాశం ఉండదు అనమాట. సో ఈ రకంగా ప్లేసిబో అని అంటే దాన్ని వాడుకుంటారు అనమాట, డమ్మీ మందుని. సో ఈ రకంగా ఇక్కడ డ్రగ్స్ టెస్టింగ్ చేస్తారనమాట. చేసిన తర్వాత వచ్చిన ఎఫెక్ట్ ని బట్టి అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ది డ్రగ్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్ స్టడీ చేసిన తర్వాత ఎఫెక్ట్ ఏమీ లేకపోతే వి సే నల్ హైపోథిసిస్ ఇస్ కరెక్ట్, ఇదనమాట. ఒకవేళ నా జీరో అయితే నల్ హైపోథిసిస్ ఇస్ కరెక్ట్ అంటాం, అప్పుడు ఆల్టర్నేట్ హైపోథిసిస్ మాట రాదు. ఒకవేళ మీకు ఎఫెక్ట్ కనపడితే కనుక నల్ హైపోథిసిస్ రిజెక్టెడ్ అని అంటాం. ఇది టెక్నికల్ వర్డ్, రిజెక్టెడ్ అనేది కూడా మామూలు మాట కాదు. అది రిజెక్టెడ్ ఆర్ అగ్రీ ఆర్ యాక్సెప్టెడ్ అంటాం అనమాట. రిజెక్టెడ్ ఆర్ యాక్సెప్టెడ్. సో రిజెక్టెడ్ అంటే అర్థం ఆటోమేటిక్ గా ఆల్టర్నేట్ హైపోథిసిస్ హోల్డ్స్. ఆల్టర్నేట్ హైపోథిసిస్ అంటే ఏమిటి, దిస్ డ్రగ్ హ్యాస్ అన్ ఎఫెక్ట్ ఆన్ దిస్ డిసీజ్ అనేది ఆల్టర్నేట్ హైపోథిసిస్. రెండే ఉంటాయి, నో ఎఫెక్ట్, ఇట్ ఈస్ ఎఫెక్టివ్, రెండే రెండు. సో ఆల్టర్నేట్ హైపోథిసిస్ వచ్చినప్పుడు, the alternate hypothesis is a statement that contradicts the null hypothesis. It proposes that there is an effect, a relationship, or a difference between the variables. Purpose: to state what the research expects to find. ఇక్కడ అంతే కదా, మనం ఆల్టర్నేట్ హైపోథిసిస్ అనేది ఎందుకు పెట్టుకుంటాము, నేను ఈ మందు తయారు చేశాను ఇది పనిచేస్తుంది అనే కదా మనం హైపోథిసిస్ రాసుకునేది. దాన్ని టెస్ట్ చేయడానికి ఎప్పుడైతే మీరు ఇది పనిచేస్తుంది అని అన్నారో, ది స్కోప్ ఆఫ్ పని చేయకపోవడం ఆల్వేస్ ఉంటుంది కనుక దీన్ని ఏమంటాము, నల్ హైపోథిసిస్ ఆటోమేటికల్లీ రేజెస్ వెన్ యూ మేక్ ఏ ప్రపోజిషన్, వెన్ యూ మేక్ ఏ హైపోథిసిస్, నల్ హైపోథిసిస్ ఆటోమేటికల్లీ రేజెస్ దేర్. సో ఈ టెస్ట్ నల్ హైపోథిసిస్ ఎఫెక్ట్ ఉందా లేదా, మీరు చూసేది కాజ్ అండ్ ఎఫెక్టే కదా. చూసినప్పుడు ఎఫెక్ట్ లేకపోతే ఆటోమేటికల్లీ రేజ్ నల్ హైపోథిసిస్ స్టాండ్స్ వ్యాలిడ్ అండ్ యువర్ A1 H1 గోస్, HA గోస్, అది ఫెయిల్ అయిపోతుంది అనమాట. ఎఫెక్ట్ కనిపిస్తే యువర్ ప్రపోజిషన్, యువర్ హైపోథిసిస్ ఇస్ హెల్డ్ వ్యాలిడ్ అండ్ నల్ హైపోథిసిస్ ఇస్ రిజెక్టెడ్. నేను ఇన్నిసార్లు ఇది రిజెక్టెడ్, అది యాక్సెప్టెడ్ అని ఎందుకు అంటున్నానంటే అవి అవి టెక్నికల్ టర్మ్స్, దానికి మళ్ళీ వేరే పేర్లు ఉన్నాయి. అది తర్వాత చూద్దాం, మనం ఇవాళ పాఠంలో వస్తుంది అది. తర్వాత టైప్స్ ఆఫ్ ఆల్టర్నేట్ హైపోథిసిస్ లో వన్ టైల్డ్ హైపోథిసిస్ అంటే దిస్, వన్ టైల్డ్ అనేది, టూ టైల్డ్ అనేది ఇట్ రెఫర్స్ టు ది డైరెక్షన్, అంటే పెంచుతుందా తగ్గిస్తుందా అనేది అనమాట. అంటే ప్రిడిక్ట్స్ ది డైరెక్షన్ ఆఫ్ ది ఎఫెక్ట్. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటి, ది న్యూ డ్రగ్ లోవర్స్ బ్లడ్ ప్రెషర్ మోర్ దాన్ ది ప్లేసిబో. ఈ ప్లేసిబో అనేది ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశానంటే ఈ మాట వచ్చినప్పుడల్లా డౌట్ లేకుండా అర్థం అవ్వాలి మీకు. అంటే డమ్మీ దానికంటే ఇది డెఫినెట్ గా బ్లడ్ ప్రెషర్ తగ్గిస్తున్నది అది. అలాగే టూ టైల్డ్ అంటే ఏంటంటే డస్ నాట్ ప్రిడిక్ట్ ది డైరెక్షన్, ఓన్లీ దట్ డిఫరెన్స్ ఎగ్జిస్ట్. ఓకే, దీనివల్ల తేడా వచ్చింది కానీ ఎంత తగ్గించింది అనే దాని మెజర్మెంట్ ఇక్కడ ఉండదు అనమాట. ది న్యూ డ్రగ్ హ్యాస్ ఎ డిఫరెంట్ ఎఫెక్ట్ ఆన్ బ్లడ్ ప్రెషర్, అంటే బ్లడ్ ప్రెషర్ తగ్గించిందో పెంచిందో మీరు చెప్పలేరు, అంటే అది వేరు వేరు పేషెంట్స్ మీద వేరు వేరు రకాలుగా కనిపించింది మీకు అనమాట. ది న్యూ డ్రగ్ హ్యాస్ ఎ డిఫరెంట్ ఎఫెక్ట్ ఆన్ బ్లడ్ ప్రెషర్ కంపేర్డ్ టు ది ప్లేసిబో. ఇది ఇక్కడ మీరు డైరెక్షన్ ఇచ్చారు, ఇట్ ఈస్ రిడ్యూసింగ్ ఇట్, ఇక్కడ ఇట్ రిడ్యూసింగ్ అని చెప్పలేదు, ఇట్ ఈస్ మేకింగ్ ఏ డిఫరెన్స్ అని మాత్రమే చెప్పారు. దీని టూ టైల్డ్ హైపోథిసిస్ అంటాం. అంటే టూ టైల్డ్ మీన్స్ ఇట్ కెన్ బి ఆన్ ది హయ్యర్ సైడ్, గోయింగ్ టు ది హయ్యర్ సైడ్, ఆర్ టు ది లోవర్ సైడ్. సో దిస్ ఇస్ వన్ టైల్డ్ హైపోథిసిస్ ఆర్ టూ టైల్డ్ హైపోథిసిస్ అని అంటాం. తర్వాత అదర్ టైప్స్ ఆఫ్ హైపోథిసిస్, ఇది కూడా నేను మీకు చెప్పాను, నేను మీకు నేను రెండు మూడు చెప్పాను, మూడో నాలుగు చెప్పాను. ఇంకా కొన్ని చూద్దాం ఒక కాసిని. అంటే ఇవన్నీ డైరెక్ట్ ఫ్రమ్ దేర్ నామెన్క్లేచర్ ఆఫ్ ది
Title itself, you can understand what that means. Simple hypothesis states a relationship between two variables. Example, increasing physical activity reduces body weight. నేను ఇంక ఎక్స్ప్లెయిన్ చేయను, సింపుల్ థింగ్స్ మీకు అర్థమైపోతాయి. దిస్ ఈజ్ సింపుల్ హైపోథసిస్. ఇఫ్ యూ వాక్ ఫర్ మోర్ టైమ్ ఎవ్రీ డే, ఇఫ్ యూ వాక్ ఎవ్రీ డే, యువర్ వెయిట్ రెడ్యూసెస్. ఇది సింపుల్ హైపోథసిస్. కాంప్లెక్స్ హైపోథసిస్ అంటే ఏమిటి? ఇన్వాల్వ్స్ ఎ రిలేషన్షిప్ బిట్వీన్ మల్టిపుల్ వేరియబుల్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇంక్రీజింగ్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ లో క్యాలరీ డైట్ టుగెదర్. అంటే ఫిజికల్ యాక్టివిటీ పెంచాలి, మీరు వాకింగ్ చేయాలి, లేకపోతే స్విమ్మింగ్ చేయాలి, అంటే డయట్ లో కూడా మీరు కొంత కేర్ తీసుకున్నారు. అంటే ఇక్కడ రెండు వేరియబుల్స్ వచ్చాయి మీకు. డైటరీ వేరియబుల్ ఒకటి వచ్చింది, ఫిజికల్ ఎక్సర్సైజ్ వేరియబుల్ ఒకటి వచ్చింది. బోత్ దీస్ థింగ్స్ పుట్ టుగెదర్ రెడ్యూస్ బాడీ వెయిట్ అండ్ ఇంప్రూవ్ కార్డియోవాస్క్యులర్ హెల్త్. ఇక్కడ కూడా రెండు రెండు ఎఫెక్ట్లు కూడా మనం స్టడీ చేస్తున్నాం. మీన్స్ కాంప్లెక్స్ మీన్స్ దేర్ ఆర్ టూ వేరియబుల్స్ హియర్ అండ్ దేర్ ఆర్ టూ ఎఫెక్ట్స్ హియర్. దేనివల్ల ఏది వచ్చింది అనేది మళ్ళీ ఇట్ బికమ్స్ ఏ బిగ్ స్టడీ అనమాట. సో దిస్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ కాంప్లెక్స్ హైపోథసిస్. దెన్ డైరెక్షనల్ హైపోథసిస్ స్పెసిఫైస్ ది డైరెక్షన్ ఆఫ్ ది రిలేషన్షిప్ ఆర్ ఎఫెక్ట్. అంటే హయ్యర్ స్టడీ టైమ్ లీడ్స్ టు హయ్యర్ ఎగ్జామ్ స్కోర్స్. మీరు ఎక్కువసేపు చదువుకుంటే, ఎక్కువ కష్టపడి పనిచేస్తే మంచి మార్కులు స్కోర్ చేస్తారు. అంటే డైరెక్షన్ అంటే మీ వర్కింగ్ అవర్స్ లో ఇంక్రీజ్ results in an increase of your score in the examination. నాన్ డైరెక్షనల్ హైపోథసిస్ ఇక్కడ రిలేషన్షిప్ ని చూపిస్తుంది తప్ప డైరెక్షన్ చెప్పదు. ఒకటి, స్టడీ టైమ్ ఈజ్ రిలేటెడ్ టు ఎగ్జామ్ స్కోర్స్. ఇదే ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా చెప్పాడు మనకి. దీంట్లో మనం డైరెక్షన్ గురించి పరిగెట్టుకొని చెప్పడం. ఇక్కడేమో హయ్యర్ ఎగ్జామ్ రిజల్ట్స్ అన్నాం, ఇక్కడ అదేమి చెప్పలేదు, అంతే. దెన్ స్టాటిస్టికల్ హైపోథసిస్, ఏ హైపోథసిస్ దట్ కెన్ బి టెస్టెడ్ యూజింగ్ స్టాటిస్టికల్ మెథడ్స్. ఉదాహరణ, ది మీన్ హైట్ ఆఫ్ మెన్ ఈజ్ గ్రేటర్ దాన్ ది మీన్ హైట్ ఆఫ్ విమెన్. అంటే ఇది మనం డేటా తీసుకుంటాం, కొంతమంది మగాళ్ళు కొంతమంది ఆడవాళ్ళని కొలిచి. మీన్ మీన్స్ ఇక్కడ మీన్ అంటే యావరేజ్. ఇది కూడా టెక్నికల్. ఇవాళ మన పాఠంలో మొదటి టాపిక్ ఇదే. ఇందాక మీకు ఫ్రీక్వెన్సీ అనే మాటను ఇంట్రడ్యూస్ చేశాను, ఇప్పుడు మీన్ అనే మాటను చెప్తున్నాను. మీన్ మీన్స్ యావరేజ్ అని అర్థం. Average height of men is more than average height of women. This is proved by data collection. Research hypothesis, a specific testable prediction derived from a research question. మీకు ఒక ప్రాబ్లమ్ రీసెర్చ్ క్వశ్చన్ అంటే ప్రాబ్లమ్ బిఫోర్ యూ, యూ హ్యావ్ ఎ క్వశ్చన్ టు బి ఆన్సర్డ్. దానికి మీరు ఒక హైపోథసిస్ చేశారు. దట్ షుడ్ బి స్పెసిఫిక్. ఇఫ్ దట్ ఈస్ స్పెసిఫిక్ అండ్ దట్ ఈస్ టెస్టబుల్ ప్రెడిక్షన్, అంటే మీరు ఏదైతే అక్కడ హైపోథసిస్ గా ప్రపోజల్ పెట్టారో దట్ ప్రపోజల్ షుడ్ బి క్యాపబుల్ ఆఫ్ బీయింగ్ టెస్టెడ్, ఎలిజిబుల్ ఆఫ్ బీయింగ్ టెస్టెడ్. దీన్ని రీసెర్చ్ హైపోథసిస్ అని అంటాము. ఉదాహరణ, ఎక్స్పోజర్ టు సన్లైట్ ఇంక్రీజెస్ serotonin levels in human. Serotonin is an enzyme which controls everything, the total health of the almost an individual. You can test it kada. It's a definite proposal is there. No more exposure to sunlight, more production of serotonin అని మనకి యూ కెన్ మెజర్ ఇట్ కదా. ఎండలో కూర్చోబెట్టి గంట కూర్చోబెట్టి కొంతమందిని, 2 గంటలు కూర్చోబెట్టి కొంతమందిని, ఇట్లా ఇది రీసెర్చ్ హైపోథసిస్ అంటాం. దెన్ నల్ అండ్ ఆల్టర్నేటివ్ హైపోథసిస్ కాంపోజిట్ ఫార్మ్. కాంపోజిట్ నల్ ఇంక్లూడ్స్ మల్టిపుల్ పాసిబుల్ అవుట్కమ్స్ విత్ నల్ హైపోథసిస్. తర్వాత మీకు మనం శాంప్లింగ్ చూసాం. శాంప్లింగ్ లో కూడా మీకు బ్రాడ్లీ శాంప్లింగ్ ఈజ్ ఆఫ్ 2 types. సో ప్రాబబిలిటీ శాంప్లింగ్ అండ్ నాన్ ప్రాబబిలిటీ శాంప్లింగ్ అని చెప్పేసి చెప్పాను నేను. దీనికి ఎగ్జాంపుల్స్ ఒకసారి మనం చూద్దాము. Sampling is a process of selecting a subset of individuals or units from a larger population for research analysis. Sampling methods are broadly categorized into 2. One is probability sampling, non-probability sampling. Probability sampling into every member of the population has a known and equal chance of being selected. 100 మందిలో 10 మందిని సెలెక్ట్ చేయాలంటే ర్యాండమ్ గా సెలెక్ట్ చేసేసాము అంటే that finger can point out towards anyone. Everybody stands a chance అని చెప్పాను నేను. ఇది దిస్ ఈజ్ ర్యాండమ్ అండ్ అన్బయాస్. ఇక్కడ బయాస్కి ఛాన్స్ లేదు మనకి. అది తర్వాత సూటబుల్ ఫర్ జనరేటింగ్ స్టాటిస్టికలీ వ్యాలిడ్ అండ్ జనరలైజబుల్ రిజల్ట్స్. ఇక్కడ ర్యాండమ్ గా తీసుకున్నాం కనుక మీకు రిజల్ట్స్, మనకు వచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అది చాలా వివిడ్ గా ఉంటుంది. అంటే మనం ర్యాండమ్ పీపుల్ ని సెలెక్ట్ చేసాం కనుక ఒక ప్యాటర్న్ ఏమి ఉండదు. అంచేత మీకు దాని రిజల్ట్ ని జనరలైజ్ చేయగలిగితే యూ గెట్ వండర్ఫుల్ రిజల్ట్స్, కామన్ రిజల్ట్స్. Now, non-probability sampling means not all members of the population have a chance of being selected. It's a non-random and may involve researcher bias. ఇక్కడ మనకి ఎథిక్స్ పాయింట్ వస్తుంది. రీసెర్చర్ వాడు బయాస్ తోటి తీసుకోవచ్చు. Often used when time, resources or access to the entire population is limited. This we have discussed at length yesterday.
సో ప్రాబబిలిటీ శాంప్లింగ్. ఇప్పుడు మోడల్స్ ఏమున్నాయంటే ఇందులో, ఇన్ ప్రాబబిలిటీ శాంప్లింగ్ ఎవ్రీ యూనిట్ ఇన్ ది పాపులేషన్ హ్యాస్ ఎ నోన్ నాన్ జీరో ఛాన్స్ ఆఫ్ బీయింగ్ ఇంక్లూడెడ్ ఇన్ ది శాంపుల్. వి అండర్స్టూడ్ దిస్. దిస్ మెథడ్ ఈస్ మోర్ సైంటిఫిక్ అండ్ స్టాటిస్టికలీ రిలయబుల్. వై మోర్ సైంటిఫిక్ అంటే యు ఆర్ లుకింగ్ ఎట్ ది ఎంటైర్ population. Maybe selection is random, but you are looking at the entire population, considering the entire population. And you are making your sample selection randomly. అంచేత ఇట్ ఈస్ మోర్ సైంటిఫిక్. అంటే వచ్చే రిజల్ట్స్ అన్ని కూడా టోటల్ విజన్ అనేటటువంటిది, నీ శాంపుల్ విజన్ అనేటటువంటి బాగా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అండ్ స్టాటిస్టికలీ రిలయబుల్. ఇది స్టాటిస్టికలీ రిలయబుల్ అంటే కూడా అదే అర్థం. ఎందుకంటే డిఫరెంట్ పర్సన్స్ అన్ని రకాలు రిజల్ట్స్ వస్తాయి కనుక అక్కడ వచ్చే రిజల్ట్ ఎక్కువగా రిలయబుల్ గా ఉంటుంది. ఇప్పుడు టైప్స్ ఆఫ్ ప్రాబిలిటీ శాంపుల్ ఏమిటంటే మనం చూసాం సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్. ఈచ్ ఇండివిజువల్ హ్యాస్ అన్ ఈక్వల్ ఛాన్స్ ఆఫ్ బీయింగ్ సెలెక్టెడ్. సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ అంటే మనం చెప్పుకున్నాం ఏదో ఇట్లా గుర్తుపెట్టుకోవడం, లేకపోతే ఒక న్యూట్రల్ పర్సన్ అందులో ఉన్న వాళ్ళు ఒకళ్ళు వచ్చి ఇందులో 10 మంది నువ్వే చెప్పరా అంటారు. అంటే ఈ చెప్పేవాడి బయాస్ ఉండకూడదుగా. కొత్తగా ఎవడో తెలియని వాడికి బయాస్ ఏముంటుంది, ఆ 100 మందిలో 10 మందిని తీసుకున్నాడు, వాడు ఏదో 10 మందిని చూపిస్తాడు. దిస్ ఈజ్ వాట్ ఈస్ సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్. సెలక్షన్ ఈజ్ ఎంటైర్లీ ర్యాండమ్, ఆఫెన్ యూజింగ్ ర్యాండమ్ నంబర్ జనరేటర్స్ ఆర్ లాటరీ మెథడ్స్. నిన్న మాట్లాడుకున్నాం. ఎగ్జాంపుల్, డ్రాయింగ్ నేమ్స్ ర్యాండమ్లీ ఫ్రమ్ ఏ హ్యాట్ టు సెలెక్ట్ పార్టిసిపెంట్స్ ఫర్ సర్వే. అంటే 100 మంది పేర్లు రాసేసి, లేకపోతే 100 మందికి నెంబర్లు ఇచ్చేసి ఆ నెంబర్ స్లిప్స్ అన్ని పెట్టుకొని టోపీలో వేసి, ఇవన్నీ పాత సిస్టమ్స్ అనమాట. అంటే మనకి ఇలాగే దొరుకుతాయి ఎగ్జాంపుల్స్. ఇలా అని ఇందులోంచి 10 కాగితాలు తీస్తాడు. సో దట్స్ లాటరీ మెథడ్ మోర్ ఆర్ లెస్. అది దెన్ స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్. ది పాపులేషన్ ఇస్ డివైడ్ ఇంటూ సబ్ గ్రూప్స్ బేస్డ్ ఆన్ ఏ షేర్డ్ క్యారెక్టరిస్టిక్. అంటే పాపులేషన్ సబ్ గ్రూప్స్ అంటే మీరు జెండర్ ప్రకారం మగవాళ్ళు ఆడవాళ్ళు అని కూడా చేయొచ్చు. లేకపోతే ఇన్కమ్ గ్రూప్ వచ్చినప్పుడు మోర్ దాన్ 1,00,000 పర్ మంత్, మోర్ దాన్ 50,000 పర్ మంత్, 20,000, అట్లా అట్లా మనం చేసుకుని మనం ముందు స్ట్రాటాస్ తయారు చేసుకుంటాము అనమాట. చేసుకున్న తర్వాత శాంపుల్స్ ఆర్ ర్యాండమ్లీ సెలెక్టెడ్ ఫ్రమ్ ఈచ్ స్ట్రాటమ్. అన్నింటిలో నుంచి మళ్ళీ మనం ఇక్కడ మళ్ళీ ర్యాండమ్ సెలక్షనే. ఆ ఒక్కొక్క స్టాటాలో ఎవరిని సెలెక్ట్ చేస్తామంటే మళ్ళీ పైదే వస్తుంది, ర్యాండమ్ శాంప్లింగ్ వస్తుంది అనమాట. స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్ అని కూడా దీన్ని మనం అనొచ్చు, తప్పేం లేదు. ఏ రీసెర్చర్ స్టడీయింగ్ స్టూడెంట్ పర్ఫార్మ్స్ డివైడ్స్ ది పాపులేషన్ టు స్టాటా బేస్డ్ ఆన్ గ్రేడ్ లెవెల్స్ అండ్ సెలెక్ట్స్ ర్యాండమ్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఈచ్ గ్రేడ్. దెన్ సిస్టమేటిక్ శాంప్లింగ్. ఎవ్రీ nth మెంబర్ ఆఫ్ ది, ఎంత అంటే 5th మెంబర్ అనుకుంటావా, 10th మెంబర్ అంటావా, 15th, అట్లా అనమాట. Every nth member of the population is selected after choosing a random starting point. అంటే ఒక గ్రూప్ ఉంటే ఒకరిని పక్కకి తీసేసి అక్కడ వాడి దగ్గర మొదలుపెట్టి అందరు క్యూలో నించుండ్రు అని వీడి దగ్గర మొదలుపెట్టి ఎవ్రీ 10th ఫెలో అని అంటాం అనమాట. దిస్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ సిస్టమాటిక్ శాంప్లింగ్. వీ హ్యావ్ ఎ సిస్టమ్ హియర్. ఎవ్రీ 10th మెంబర్ స్టార్టింగ్ పాయింట్ ఈస్ ఆర్బిటరీ. యూ కెన్ స్టార్ట్ ఫ్రమ్ ఎనీవన్, నో చాయిస్, నో బయాస్. అక్కడి నుంచి ఎవ్రీ 10th మెంబర్, దట్ కెన్ హ్యాపెన్ ఎనీవన్. అక్కడ కూడా మళ్ళీ మనకి ర్యాండమ్ శాంప్లింగే వస్తుంది, అంటే ప్రాబబిలిటీ శాంప్లింగే వస్తుంది. సో ఎగ్జాంపుల్, సెలెక్టింగ్ ఎవ్రీ 10th మెంబర్. ఓకే, దెన్ క్లస్టర్ శాంప్లింగ్. ది పాపులేషన్ ఇస్ డివైడెడ్ ఇంటూ క్లస్టర్స్. క్లస్టర్స్ అంటే ఆఫెన్ జాగ్రఫికలీ, అంటే జాగ్రఫికల్లీ అంటే రీజనల్ గా ఉండే వాళ్ళని తీసుకోవచ్చు, మనం స్టేట్స్ అని తీసుకోవచ్చు, అట్లా అనమాట. randomly selected for sampling, surveying randomly chosen neighborhoods to study health of residents. Okay, simple thing అది. Then multi-stage sampling combines multiple probability sampling methods. ఇందులో మీకు ఈ శాంప్లింగ్ మెథడ్స్ లో రకరకాలైనవి వాడాల్సి వస్తుంది. ఉదాహరణకి ఈ నేషనల్ సర్వే randomly selecting states, then districts, and finally households within districts. అంటే మనం ఇక్కడ మనం శాంప్లింగ్ ఎలా పెడుతుందో చూడండి. మీరు నేషనల్ సర్వే ర్యాండమ్లీ సెలెక్టింగ్ స్టేట్స్ అన్నప్పుడు 25 స్టేట్స్ 30 స్టేట్స్ ఉంటే మీకు ఈజీ అవుతుంది సెలక్షన్. అదే మీరు హౌస్ హోల్డ్స్ విత్ ఇన్ ది డిస్ట్రిక్ట్స్ అంటే మీకు ఇక్కడ ఏమైపోతుంది, ఇక్కడ మీకు చాలా శాంప్లింగ్ సిస్టమ్ మార్చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. నా స్టేట్స్ సెలెక్ట్ చేయడం అంటే పాపులేషన్ తక్కువ ఉంటుంది, డిస్ట్రిక్ట్స్ అంటే పాపులేషన్ కొంత ఎక్కువ అవుతుంది. సో ఇక్కడ మీ మీ స్ట్రాటజీ ఆఫ్ శాంప్లింగ్ చేంజెస్ అట్లా అనమాట. దాన్ని బట్టి మల్టీ స్టేజ్ శాంప్లింగ్ అంటాం. అవసరాన్ని బట్టి ఎక్కడ శాంప్లింగ్ అవసరమైతే అది చూస్తాం. రెండోది నాన్ ప్రాబబిలిటీ శాంప్లింగ్. ఈ నాన్ ప్రాబబిలిటీ శాంప్లింగ్, ది శాంపుల్ is selected based on non-random criteria. This is non-random criteria అంటే there is a specific criterion based on which you are making, the researcher is making to select his sample. It is often used in exploratory research. Exploratory research అంటే నిన్ననే మనం చూసాము, ఇట్స్ ఫార్ములేటివ్ రీసెర్చ్ అని కూడా అని అంటాం మనం. ఫార్ములేటింగ్ ఏ న్యూ థియరీ ఆర్ ఫార్ములేటింగ్ ఏ న్యూ ఐడియా ఎట్సెట్రా when resources are limited.
ఇక్కడ రిసోర్సెస్ లిమిటెడ్ అంటే రిసోర్సెస్ అనేది ఫైనాన్షియల్ రిసోర్సెస్ కావచ్చును, అప్రోచబిలిటీ రిసోర్సెస్ కావచ్చును. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని నాగాలాండ్ లో వాడిని చేయాలంటే చేయలేనుగా, అట్లాంటివి ఇవన్నీ రిసోర్సెస్ లిమిటెడ్. ఇప్పుడు నాన్ ప్రాబబిలిటీ శాంప్లింగ్ అంటే మనం లేదు లెట్ అస్ రిస్ట్రిక్ట్ మై సెల్ఫ్ టు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అని అనుకోవచ్చు నేను, అట్లా అన్నమాట. సో దాని టైప్స్ ఆఫ్ నాన్ ప్రాబబిలిటీ కన్వీనియన్స్ శాంప్లింగ్. The participants are selected based on their availability or convenience. Example, surveying people at a shopping mall because they are easily accessible. అంటే ఇది మనకి ఒక ఉదాహరణ సరదాగా చెప్పుకోవాలంటే, శ్రావణ మంగళవారం పేరెంటం చేసుకుంటారు ఆడవాళ్ళు. ఏదో ఒక 30 మందికి వాయినాలు ఇవ్వాలి అని ఉంటుంది. 30 మందిని మనం ఏ ఇంట్లో ఏ ఇల్లు మార్కు చేసుకుని ఇంటి నెంబర్లు వేసుకుని వాళ్ళ ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళి ఇవ్వడం ఇది పెద్ద పని కదండి. మన ఆడవాళ్ళు ఏం చేస్తారు, అన్ని ఒక పెద్ద సంచిలో వేసుకుని ఒక అటెండర్ని పట్టించుకొని ఒక గుడికి వెళ్ళిపోతారు హాయిగాని. అందరూ ఇలాంటి వాళ్ళే ఉంటారు, ఒక్కొక్కరు ఇచ్చేసుకుంటారు, ఒక దెబ్బలో అయిపోతుంది అనమాట. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ కన్వీనియన్స్ శాంప్లింగ్. ఇక్కడ మీరు శాంపుల్ ని ఏ 30 మందికి ఇద్దాం అనేది మీరు శాంప్లింగ్ అంటాం దాన్ని. అది వెతుక్కోక్కర్లేదు, మీరు గుడికి వెళ్తే దొరికేస్తారు ఒకే దగ్గర. సో దట్ ఈస్ అట్లా ఇక్కడ వీడు అవుతున్నా సరదాగా వీడు మా అల్లని రాశాడు, మనం ఆ ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. దెన్ జడ్జిమెంటల్ ఆర్ పర్పసివ్ శాంప్లింగ్. ది రీసెర్చర్ సెలెక్ట్స్ పార్టిసిపెంట్స్ బేస్డ్ ఆన్ దేర్ నాలెడ్జ్ ఆర్ ఎక్స్పర్టైజ్. అంటే మీరు ఒక ఎడ్యుకేటివ్ సబ్జెక్ట్ అకాడమిక్ సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు illiterates పనికిరారు కదా. some people who have certain standard or knowledge or previous knowledge in the subject కావాల్సి వచ్చినప్పుడు you judge people by their knowledge levels and then sample them. Example, selecting experienced teachers for a study on innovating teaching methods. ఇప్పుడు నేను సిలబస్ ఒకటి మీకు ఈ సిలబస్ ఒకటి ఫ్రేమ్ చేయాలనుకోండి, యాజ్ అన్ యాజ్ అ అకాడమిషియన్ చేయాల్సి వచ్చినప్పుడు ఏమవుతుంది, నేను కొందరు హెల్ప్ తీసుకుంటాను. ఎవరిని తీసుకుంటాను, ఈ ఫీల్డ్ లో ఎక్స్పీరియన్స్ ఉన్నవాడిని, అసలు ఓవరాల్ సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉన్నవాడిని, తెలిసిన వాడిని వాడిని తీసుకొని చేస్తాను. దిస్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ జడ్జిమెంట్ శాంప్లింగ్. అది స్నోబాల్ శాంప్లింగ్. ఇది నేను చెప్పుకున్నాం కదా, సర్వేయింగ్ అన్డాక్యుమెంటెడ్ మైగ్రెంట్స్ వేర్ వన్ పార్టిసిపెంట్ రివర్స్ అనదర్. స్నోబాల్ గ్యాదర్ అవుతూ పోతాడు, మీరు ఒకరిని సెలెక్ట్ చేస్తే వాడు నలుగురిని చూసుకుంటాడు. ఎందుకంటే ఆ వాడికి తెలిసిన నలుగురు మీకు తెలియదు, ఆ నలుగురు నలుగురు తీసుకుంటాడు, వాడికి తెలిసిన నలుగురు వీడికి తెలియదు. ఇట్లా దిస్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ స్నోబాల్. యాజ్ ఎ స్మాల్ బాల్ ఆఫ్ స్నో రోల్స్ ఓవర్ ఎ స్నో ప్లాట్యూ, ఇట్ గెయిన్స్ ఇట్స్ వాల్యూమ్, అట్లా అన్నమాట. సో కొన్ని కోటా శాంప్లింగ్. Participants are selected to fill predefined quotas representing characteristics like age, gender, occupation. అంటే ఇటువంటి క్రైటీరియా పెట్టుకొని మనం అందులో వాళ్ళకి ఇచ్చిన కోటాని బట్టి మనం సెలెక్ట్ చేస్తాము అనమాట. సెలెక్టింగ్ 50 మేల్స్ అండ్ 50 ఫీమేల్స్. అంటే ఇంచుమించుగా మగవాళ్ళ ఆడవాళ్ళ సంఖ్య ఈక్వల్ గా ఉంటుంది కనుక ఈక్వల్ గా చేస్తాము అనమాట సెలెక్షన్. అది కోటా అంటే వాళ్ళ పాపులేషన్ లో ప్రపోర్షన్ ని బట్టి ఇక్కడ శాంపుల్ కోటా. ఇప్పుడు 40% లేడీస్ 60% జెంట్స్ అన్నారు అనుకోండి, ఈ పాపులేషన్ లో కూడా మీరు తీసుకునే శాంప్లింగ్ 60% మేల్స్ 40% ఫీమేల్స్ అని తీసుకుంటారు అనమాట. దెన్ వాలంటరీ శాంప్లింగ్. వాలంటరీ శాంప్లింగ్ అంటే మనకు తెలుసు, ముఖ్యంగా దిస్ హ్యాపన్స్ ఫర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ డ్రగ్స్ అండ్ దేర్ టెస్టింగ్. ఇందులో వాళ్ళు ఏమవుతుందంటే ఆరోగ్యవంతులు ఎవరైనా మీరు వాలంటీర్ చేస్తే చేయండి అని అడుగుతారు, చాలా డబ్బులు ఇస్తారు దానికి. ఎందుకంటే పాపం ఈ వాలంటీరింగ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ డ్రగ్ ఎఫెక్ట్ స్టడీస్ లో ఈ వాలంటీర్ డబ్బుల కోసం చాలా డబ్బులు ఇస్తారు. ఇక్కడ కంపెనీ వాడు రేపు కోట్లు సంపాదిస్తాడు, వీళ్ళకి లక్షలు ఇస్తాడు. వెళ్ళి పాపం పెడతారు, నమ్మకంగా వాడు బాగానే చేసి ఉంటాడు, ఒక్కొక్కసారి వికటిస్తే చచ్చిపోతూ ఉంటారు పాపం వాళ్ళు, ఆ వాలంటీర్స్ అనమాట. సో కండక్టింగ్ ఎన్ ఆన్లైన్ పోల్ వేర్ యూజర్స్ చూస్ టు రెస్పాండ్, అదనమాట. సో ఈ కంపారిజన్ బిట్వీన్ ప్రాబబిలిటీ అండ్ నాన్ ప్రాబబిలిటీ శాంప్లింగ్ నేను పైన చెప్పినటువంటివే ఇక్కడ టాబ్లెట్ చేశాను నేను. తర్వాత ఇవి రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ రాశాను. ఇది బాగానే అర్థమైపోయింది, ఇంకా మీకు ఇది అక్కర్లేదు. మీకు ఏ శాంప్లింగ్ ని ఎక్కడ వాడతాము అనే దానికి కూడా నేను ఒక 2 పాయింట్లు రాసుకున్నాను. ఇది అక్కర్లేదు, ఇవాళ కొత్త పాఠంలోకి వచ్చామండి. మీకు నేను ఏవైతే కొంచెం డీటెయిల్డ్ గా ఐ టేక్ యూ మోర్ క్లోజ్ టు ది టాపిక్ అన్నానో అవి చెప్పేయడం అయిపోయింది. కీ టర్మ్స్ ఇన్ డేటా అనాలిసిస్ టెక్నిక్స్. కీ టర్మ్స్ అని అంటాం కదా. డేటా అనాలిసిస్ అంటే అర్థం ఏమిటండి, మనం ఇప్పుడు డేటా కలెక్ట్ చేసాం, దేనికి కలెక్ట్ చేసాము, మన ప్రపోజిషన్ కోసం దానిని ఒక హైపోథసిస్ రాసాము. మీ హైపోథసిస్ బికమ్స్ న్యాచురల్లీ ఆల్టర్నేట్ హైపోథసిస్, దెన్ నల్ హైపోథసిస్ ఈజ్ జనరల్లీ రేస్డ్. ఇప్పుడు మీరు యూ పుట్ ది నల్ హైపోథసిస్ టు టెస్ట్ బై చేంజింగ్ యువర్ ఇండిపెండెంట్ వేరియబుల్స్. ఈ రెండిటి గురించి రిలేషను వచ్చినటువంటి ఎఫెక్ట్స్ అన్ని కూడా మీరు రికార్డ్ చేసుకుని ట్యాబులేట్ చేసి ఒక గ్రాఫ్ వేస్తారా, ట్యాబ్లో వేసుకుని మీరు
టేబుల్ వేసుకుని దాన్ని మీరు కంపేర్ చేసుకుంటారా? మీ ఇష్టం. గ్రాఫ్లు కూడా చాలా రకాలు ఉంటాయి కదా మీకు. లైన్ గ్రాఫ్స్ ఉంటాయి, హిస్టోగ్రామ్స్ ఉంటాయి, రకరకాల గ్రాఫ్లు చాలా రకాలు ఉన్నాయి. సో ఏదో మీకు ఏది అవసరమో మీ టాపిక్ ని బట్టి ఆ, మీకు ఏది సూటబుల్లో ఆ టైప్ ఆఫ్ రిప్రజెంటేషన్ తీసుకుంటారు మీరు. ఇందులో మనకు వచ్చేటటువంటి ఈ డేటాని అనలైజ్ చేసినప్పుడు, అంటే ఇప్పుడు ఒక ఒక ఊళ్ళో ఉండే పాపులేషన్ లో డయాబెటిక్ పేషెంట్స్ ఎంతమంది ఉన్నారు, ఈ డయాబెటిక్ పేషెంట్స్ ఆడవాళ్ళలో ఎంతమంది, పిల్లల్లో ఎంతమంది, మగవాళ్ళలో ఎంతమంది, ఏజ్ గ్రూప్ వైజ్ ఎంతమంది, ఇట్లాంటి స్టడీ ఒకటి చేశారనుకోండి. ఇక్కడ ఫ్రీక్వెన్సీ అంటే ఏమిటంటే ఏ వెరైటీలో ఎంతమంది ఉన్నారు అనేటటువంటిది ఫ్రీక్వెన్సీ. అంటే మగాళ్ళలో 60% ఉన్నారు, ఆడాళ్ళలో 40% ఉన్నారు, పిల్లల్లో 10% ఉన్నారు, ఇట్లా చెప్తామన్నమాట. లేదు ఏజ్ గ్రూపుల్లో, ఈ ఏజ్ గ్రూప్ లో ఇంతమంది. సో ఎందులో ఎంతమంది ఉన్నారో దాని ఫ్రీక్వెన్సీ అంటాం. ఐ థింక్ యూ అండర్స్టూడ్ దిస్ ఎఫెక్ట్ ఇది. సో ఈ ఫ్రీక్వెన్సీని, ఇవన్నీ టెక్నికల్ టర్మ్స్. ఫ్రీక్వెన్సీని ఎలా డిఫైన్ చేశారంటే ది ఫ్రీక్వెన్సీ రిఫర్స్ టు ది నంబర్ ఆఫ్ టైమ్స్ ఏ పర్టికులర్ వాల్యూ ఆర్ కేటగిరీ అపియర్స్ ఇన్ ఏ డేటా సెట్. చెప్పాను కదా, అది ఎన్నిసార్లు ఆ ఎఫెక్ట్ కనపడింది మనకి అనేది. ఇట్ ప్రొవైడ్స్ ఏ బేసిక్ సమరీ ఆఫ్ హౌ డేటా ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్. తర్వాత యూజింగ్ డేటా అనాలిసిస్, ఇది ఎందుకు చేస్తాము అని అంటే హెల్ప్స్ ఐడెంటిఫై ప్యాటర్న్స్ ఆర్ ట్రెండ్స్ ఇన్ కేటగారికల్ ఆర్ న్యూమరికల్ డేటా. సో మనకి ఆ డేటా ఉన్నప్పుడే కదా మనం దానికి ఒక సొల్యూషన్ కోసం వెళ్ళగలము. సో అది దానికి హెల్ప్ చేస్తుంది. టిపికల్లీ ప్రెసెంటెడ్ ఇన్ ఫ్రీక్వెన్సీ టేబుల్స్, హిస్టోగ్రామ్స్ ఆర్ బార్ చార్ట్స్. ఇవన్నీ వేరియస్ మోడల్స్ ఆఫ్ పిక్టోరియల్ ఆర్ గ్రాఫిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది డేటా. ఇది మీకు సరదాగా ఒక్కొక్క బొమ్మ ఏమిటో నేను రేపు చూపిస్తాను. నెక్స్ట్ క్లాస్ లో మీకు చూపిస్తాను. ఇది నేను సర్వే ఆ ఫేవరెట్ కలర్స్ అమంగ్ 50 మంది ఉన్నారు. ఎవరికి ఏ రంగు ఇష్టమో అని మనం సర్వే చేసాం. 10 మంది రెడ్ ఇష్టం అన్నారు, 15 మంది బ్లూ అన్నారు, 10 మంది గ్రీన్ అన్నారు. ఇవి ఫ్రీక్వెన్సీస్ అంటే. సో ది ఫ్రీక్వెన్సీ ఆఫ్ రెడ్ కలర్ ఈస్ 10, ఫ్రీక్వెన్సీ ఆఫ్ బ్లూ ఈజ్ 15. అట్లా దీన్ని ఫ్రీక్వెన్సీ అని అంటాం. పర్సంటేజ్, రెండో టెక్నిక్. ఒకటి ఫ్రీక్వెన్సీ చూసాము, రెండోది పర్సంటేజ్. ఇది మీకు మామూలుగా ఇవన్నీ చిన్న టర్మ్స్ కనుక పర్వాలేదు, ముందుకెళ్ళే కొద్దీ పెద్ద టర్మ్స్ వస్తాయి. ఇవి చిన్న టర్మ్సే. ఏ పర్సెంటేజ్ రిప్రజెంట్స్ ఏ ప్రపోర్షన్ ఆర్ ఫ్రాక్షన్ ఆఫ్ టోటల్ ఎక్స్ప్రెస్ 100%. అంటే మనకు తెలుసు కదా, టోటల్ పాపులేషన్ లో స్త్రీలు ఎంతమంది ఎంత అంటే మనం 40% లేడీస్ ఉంటాం అనుకోండి. ఇట్ ఈస్ హౌ వి ఎక్స్ప్రెస్ ది పాపులేషన్ షేర్ అన్నమాట. అట్లా అది. ఇది ఎలా వస్తుందంటే it is used to show the relative size of a frequency compared to the total population. Total population లో పర్టికులర్ కేటగిరీ ఎట్లా ఉన్నది, ఎంత ఉన్నది అనే దానికి. దీనికి ఫ్రీక్వెన్సీ డివైడెడ్ బై టోటల్ ఫ్రీక్వెన్సీ ఇంటూ 100. ఇది పర్సంటేజ్ లెక్క చేసే విధానం. ఇది మీకు అక్కర్లేదు, ఈ లెక్కలేము పరీక్షల్లో. ఇది అక్కర్లేదు, ఇది మనకి తెలిసిందే. ఇప్పుడు ఆడవాళ్ళు ఒక 100 మందిని తీసుకున్నారంటే 40 మంది ఆడవాళ్ళు, మగవాళ్ళు 60 మంది ఉన్నారనుకోండి. ఆడవాళ్ళు పర్సంటేజ్ కనుక్కోవాలి అనుకుంటే, పాపులేషన్ పర్సంటేజ్ కనుక్కోవాలంటే ఆడవాళ్ళు 40 మంది ఉన్నారు, 40 డివైడెడ్ బై టోటల్ ఫ్రీక్వెన్సీ 100 ఇంటూ 100. పర్సంటేజ్ కనుక ఇంటూ 100, 100 కొడితే 40, 40%. 100లో 40 మంది, అందుకే చెప్పాను నేను అది. సో ఇట్లా మనం పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఇది ఎందుకంటే మేక్స్ కంపారిజన్ బిట్వీన్ గ్రూప్స్ ఈజియర్ టు ఇంటర్ప్రెట్. దీనివల్ల పర్సంటేజ్ల వల్ల, అంటే మనం డేటా రిప్రజెంటేషన్, డేటాని చూపించడంలో, డేటా టాబ్యులేట్ చేసి డేటాని కంపేర్ చేయడం వల్లే కదా మనం రిజల్ట్స్ వస్తాము. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు మనకి కంట్రీలో మొత్తంగా ఎలా ఉంది, ఆడవాళ్ళు మగవాళ్ళు డిస్ట్రిబ్యూషన్ ఏ స్టేట్స్ లో ఎలా ఉంది అని మనం ఒక సర్వే కండక్ట్ చేసాం అనుకోండి. అప్పుడు మనం పర్సంటేజ్లో చెప్పడం వల్ల ఈజీ అవుతుంది కంపారిజన్ అనేది. అది అక్కడ నెంబర్స్ చూసుకుంటూ కూర్చోక్కర్లేదు కదా మనం. ఆ నెంబర్స్ ని వి రిప్రజెంట్ ఇన్ పర్సంటేజెస్. అందుకని పర్సంటేజ్ అవసరం అవుతుంది. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఇన్ డేటా అనాలిసిస్. ఆ ఇగో దానికి ఎగ్జాంపుల్ చూపించాం. ఇది అక్కడ తర్వాత మీన్ అనేది ఒకటి వస్తుంది. ఈ మీన్ అంటే యావరేజ్. మనం జనరల్ మీనింగ్ మీన్ అంటే యావరేజ్ అని మనకు తెలుసు. ఈ యావరేజ్ అంటే ఏమిటి, ఇది గురించి ఎక్కువగా చెప్పక్కర్లేదు. ది మీన్ ఈజ్ ది యావరేజ్ ఆఫ్ ఎ డేటా సెట్ క్యాలిక్యులేటెడ్ బై సమ్మింగ్ ఆల్ ది వాల్యూస్ అండ్ డివైడింగ్ బై ది నెంబర్ ఆఫ్ వాల్యూస్. ఇది మనకు తెలిసిందే కదా. ఇప్పుడు నలుగురు ఉన్నారు, మీరు నలుగురు పరీక్ష వెళ్ళారు, వాళ్ళకి 70%, 60%, 50%, 80% మార్క్స్ వచ్చాయి. యావరేజ్ మార్క్స్ ఎంత అంటే ఈ 4 మార్కులు కలిపేసి డివైడెడ్ బై 4 వేస్తే దట్ బికమ్స్ ది యావరేజ్ మార్క్. అంతే, ఇక్కడ అంతే చెప్పాము. అది దిస్ ఈజ్ ఆల్సో ప్రొవైడ్స్ ఏ క్విక్ సమరీ ఆఫ్ ది డేటా సెట్. అంటే మనం ఒక సమరీ అంటే మనకు ఒక యావరేజ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ దట్ పర్టికులర్ గ్రూప్ అనేది మనకు తెలుస్తుంది అన్నమాట. ఎగ్జాంపుల్, సరే ఇది మనకి అంటే ఇప్పుడు ఇందులో ఆ 10, 20, 30, 40 ఏ ఏజ్ ఏజ్ అనుకోండి, మార్కులు అనుకోండి, ఏదనుకున్నా
యావరేజ్ ఏమిటంటే ఇవన్నీ కలిపి 4 పెట్టి భాగించడం అంతే. 40, 70, 20, 100/4, 25 ఇస్ ది యావరేజ్ అనమాట. ఇప్పుడు ఇక్కడ స్టాండర్డ్ డీవియేషన్ అని వస్తుంది. స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఏమిటంటే, డీవియేషన్ అంటే ఏమిటి? ఇట్స్ ఓన్లీ డైవర్షన్ ఫ్రమ్ ఏ బెంచ్ మార్క్, ఫ్రమ్ ఏ సెట్ పాయింట్. ఇక్కడ మనకి ఒక క్లాసులో 40 మంది పిల్లల మీద యావరేజ్ మార్కు ఎంత అని చెప్తానండి. మీరందరూ ఉన్నారు ఇప్పుడు, మీరు రేపు 30 మంది పరీక్షకి వెళ్తారు. మీ యావరేజ్ మార్క్ 60% అంటారు. 60% సెలెక్ట్ అవ్వరు. ఇందులో కొంతమంది 65+ వాళ్ళు ఉంటారు, కొంతమంది 60 less than 60 వాళ్ళు ఉంటారు. యావరేజ్ 60 కదా. ఇప్పుడు ఏం చేస్తాను నేను దీన్ని? స్టాండర్డ్ డీవియేషన్ అంటే నా మీన్ ఈజ్ 60%. మీన్ అంటే యావరేజ్. 40 మందికి కలిపి వచ్చిన మొత్తం మార్కులు ఎంత అంటే 2400 వచ్చాయి. అందుకని నేను 60 అని అన్నాను. నేను 60 ఒక లైన్ గీశారు అనుకోండి మీరు, దట్ బికమ్స్ ది బెంచ్ మార్క్. ఈ కింద ఎంతమంది ఉన్నారు, ఈ ఈ పైన ఎంతమంది ఉన్నారు అంటే లెఫ్ట్ సైడ్ డౌన్ అనుకుంటే, అంటే ఇక్కడ 2 పారామీటర్స్ మనం గ్రాఫ్ చెప్తున్నాం అనుకోండి. ఆ గ్రాఫ్ లో మనం ఏం చేస్తామంటే ఇక్కడ స్టూడెంట్స్, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్, మార్క్స్, పర్సంటేజ్ మార్క్స్ వేసి ఒక గ్రాఫ్ మనం పాయింట్అవుట్ చేసుకుంటే, ఈ యావరేజ్ చూసినప్పుడు మీ 40 మందిలో 10 మంది అబౌవ్ 60 ఉన్నారు, 30 మంది బిలో 60 ఉన్నారు, అంటే 10 మంది సెలెక్ట్ అవుతున్నారు అనుకుందాం. సో 10 మంది అబౌవ్ ఉన్నారు. దానికి మనం పాయింట్స్ అన్ని పెడితే అది ఒక కర్వ్ ఒకటి వస్తుంది మీకు. ఇందులో యావరేజ్ నుంచి ఎంత పర్సంటేజీ లేదు ఎంత ఫ్రీక్వెన్సీలో డీవియేషన్ జరిగింది అని అంటాం. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ స్టాండర్డ్ డీవియేషన్. అంటే దీన్ని డెఫినేషన్ గా ఎలా రాస్తారంటే, స్టాండర్డ్ డీవియేషన్ మెజర్స్ ది స్ప్రెడ్ ఆర్ డిస్పర్షన్ ఆఫ్ డేటా పాయింట్స్ అరౌండ్ ది మీన్. మిగతా డేటా అరౌండ్ ది మీన్ డేటా ఏ విధంగా ఉన్నది అంటే, యావరేజ్ కి ఇటు అటు డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంది అనే దాన్ని మనం స్టాండర్డ్ డీవియేషన్ అంటాము. లో స్టాండర్డ్ డీవియేషన్ indicates that data points are close to the mean, while a high standard deviation indicates greater variation. అంతే కదా, డీవియేషన్ ఎక్కువగా ఉంటే వేరియేషన్ ఎక్కువగా ఉన్నట్టు లెక్క. సో ఇవన్నీ కూడా నేను మీకు నెక్స్ట్ టైం ఇప్పుడు మళ్ళీ నేను గీసి చూపించాలంటే, నేను మీ గ్రాఫ్స్ కూడా ఐ విల్ ఇలస్ట్రేట్ విత్ సపోర్టింగ్ విత్ గ్రాఫ్స్, అది కూడా నేను మీకు చూపిస్తాను. కోరిలేషన్ ఇవన్నీ కూడా ఏమిటంటే, దీస్ ఆర్ ది టర్మ్స్ కనెక్టెడ్ ఇన్ డేటా ఇంటర్ప్రిటేషన్, డేటా టాబులేషన్ ఇంటర్ప్రిటేషన్. సో కోరిలేషన్ అంటే ఏమిటో మనకు తెలుసు. రిలేట్ అంటే కంపేర్ చేసి స్టడీ చేయటం అని, అంతే కదా. కోరిలేషన్ మెజర్స్ ది స్ట్రెంగ్త్ అండ్ డైరెక్షన్ ఆఫ్ ది రిలేషన్షిప్ బిట్వీన్ 2 వేరియబుల్స్. అంటే ఇండిపెండెంట్ వేరియబుల్, డిపెండెంట్ వేరియబుల్, ఇది మనం ఆపరేట్ చేసేది, ఇది అబ్జర్వ్డ్ ఎఫెక్ట్ డిపెండెంట్ వేరియబుల్ అవుతుంది. ఈ రెండింటి మధ్యన కూడా కోరిలేషనల్ స్టడీస్ అని అంటే, ఇది ఇచ్చి ఇక్కడ ఎఫెక్ట్ స్టడీ చేసుకుని ఈ రెండింటి మధ్యన ఈ రిజల్ట్స్ ఎంత స్ట్రాంగ్ గా వీటి మధ్యన సంబంధం ఉంది అని చూపిస్తున్నాయి. ఈ సంబంధం ఈజ్ ఇట్ టువర్డ్స్ ది హయ్యర్ సైడ్ ఆర్ లోవర్ సైడ్ ఆర్ బెటర్ సైడ్ ఆర్ వర్స్ సైడ్, ఏదో ఒక వైపు ఉంటాయి, 2 వైపులు ఉంటాయి కదా ప్రతిదానికి. సో ఇది మనకి చెప్తుంది అనమాట. అంటే ఇట్ ఇండికేట్స్ ఏ కోరిలేషన్ స్టడీ మీన్స్ ఇట్స్ ఎ రిలేటివ్ స్టడీ ఆఫ్ ది intensity of the intensity or strength of the relationship between 2 variables, or the direction which they are related mutually. This is what is called correlation. The result is represented by correlation coefficient. ఇక్కడ కోరిలేషన్ 2 రకాలుగా చెప్తారు. పాజిటివ్ కోరిలేషన్ అండ్ నెగటివ్ కోరిలేషన్ అని చెప్తాం మనము. పాజిటివ్ కోరిలేషన్ అంటే ఏమిటంటే, ఉదాహరణకి చూడండి, యాజ్ టెంపరేచర్ ఇంక్రీజెస్ ఐస్ క్రీమ్ సేల్స్ ఇంక్రీజ్. ఇది పాజిటివ్. అంటే ఇది ఇంక్రీజ్ అయితే ఇది కూడా ఇంక్రీజ్ అయింది. అంటే మీ వేరియబుల్, అంటే ఇక్కడ వేరియబుల్ ఏమిటి? మీ ఇండిపెండెంట్ వేరియబుల్ టెంపరేచర్. సమ్మర్ వస్తుంది అని అంటే ఐస్ క్రీమ్ అమ్మకాలు పెరుగుతాయి. సో 2 కూడా ఒకే డైరెక్షన్ లో ఉన్నాయి. ఇక్కడ డైరెక్షన్ ఉంది, తర్వాత మీకు బిజినెస్ ఉంది, 2 ఉన్నాయి. క్వాంటిటీ ఉంది, డైరెక్షన్ కూడా ఉంది. స్ట్రెంగ్త్ ఉంది, డైరెక్షన్ కూడా ఉంది. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ పాజిటివ్ కోరిలేషన్. నెగటివ్ కోరిలేషన్ అంటే ఏమిటి? యాజ్ ఎక్సర్సైజ్ డ్యూరేషన్ ఇంక్రీజెస్ బాడీ వెయిట్ డిక్రీజెస్. ఇదేమిటి? నెగటివ్ కోరిలేషన్. అంటే ఇది ఇంక్రీజ్ అవుతుంటే ఇది డిక్రీజ్ అవుతుంది. అది దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ నెగటివ్ కోరిలేషన్. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాను. దెన్ రెగ్రెషన్, ఇది ఇంకొక అనదర్ టర్మ్ ఇన్ డేటా ఇంటర్ప్రిటేషన్. రెగ్రెషన్ డెఫినేషన్ ఏమిటంటే, దీనికి రెగ్రెషన్ ఈజ్ ఎ స్టాటిస్టికల్ టెక్నిక్ యూజ్ టు ప్రిడిక్ట్ ది వాల్యూ ఆఫ్ వన్ వేరియబుల్. ఇక్కడ వాల్యూ ఆఫ్ వన్ వేరియబుల్ అంటే మనం ఎప్పుడు కూడా
ప్రెడిక్ట్ చేసేది డిపెండెంట్ వేరియబుల్నే కదా. ఎందుకంటే అదేగా మనం స్టడీ చేసేది. ఇండిపెండెంట్ వేరియబుల్ ఈజ్ వాట్ ఈస్ విత్ ఇన్ యువర్ హ్యాండ్స్ అండ్ విచ్ యూ మ్యానిపులేట్ అండ్ అప్లై. అంతే కదా. అందుకని దాని ఎఫెక్ట్ ఎలా ఉంది అది మీరు స్టడీ చేసేది. సో హౌ కెన్ యూ ప్రిడిక్ట్ ది effect of this independent variable on the observed variable, that is dependent variable, based on the value of another variable. Independent variable ఇచ్చిన దానికి బేస్ డిపెండెంట్ వేరియబుల్ మీద ఎఫెక్ట్ ఎట్లా ఉంది అనే దాన్ని ఏ విధంగా మనం ప్రిడిక్ట్ చేయడానికి వాడే ఒక టెక్నికల్ రిగ్రెషన్ అని అంటాం. లీనియర్ రిగ్రెషన్, మల్టిపుల్ రిగ్రెషన్ అనేది రెండు రకాలు ఉన్నాయి. లీనియర్ రిగ్రెషన్ మీన్స్ రెండే రెండు, ఒక ఇండిపెండెంట్ వేరియబుల్, ఒక డిపెండెంట్ వేరియబుల్. ఇందాక మనం చూసాం. మనం ఏమిటి, ఓన్లీ ఎక్సర్సైజ్ టైం, డ్యూరేషన్ ఆఫ్ ఎక్సర్సైజ్ తీసుకుని బాడీ వెయిట్ తీసుకుంటే అది లీనియర్ అవుతుంది మనకి. అదే కనుక మీరు డైట్ కంట్రోల్ అండ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ రెండు కలిపి చూసేటట్టయితే ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఆర్ మోర్. అంటే ఇక్కడ మీకు రెండిటి ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అంటే, బాడీ వెయిట్ తగ్గించాలి అనుకునేది ఒబేస్ గాళ్ళకి బాడీ వెయిట్ తగ్గించాలి అనేది మన టార్గెట్ అయినప్పుడు, దానికి ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ అయితే ఎంత ఎఫెక్ట్ ఉంటుంది బాడీ వెయిట్ రిడక్షన్ కి, ఫిజికల్ ఎక్సర్సైజ్ ప్లస్ డైట్ కంట్రోల్ అయితే ఎంత ఉంటుంది, ఫిజికల్ ఎక్సర్సైజ్ ప్లస్ డైట్ కంట్రోల్ ప్లస్ లెస్ స్లీపింగ్ అవర్స్ అయితే ఎంత ఉంటుంది. ఇట్లా మనం ఇండిపెండెంట్ వేరియబుల్స్ ని వేరుగా మారుస్తూ ఉంటాం. మనం మార్చి ఎఫెక్ట్ స్టడీ చేస్తాం. అందుకని దీన్ని ఏమంటామంటే ఇన్వాల్వ్స్ మోర్ దాన్ వన్ ఇండిపెండెంట్ వేరియబుల్ టు స్టడీ ది ఎఫెక్ట్ ఆన్ ది డిపెండెంట్ వేరియబుల్. డిపెండెంట్ వేరియబుల్ ఈస్ దట్ విచ్ యూ వాంట్ టు ప్రూవ్. ఎర్రర్స్ జరుగుతాయండి, ఒక్కొక్కసారి పొరపాట్లు జరగచ్చును. అంటే బయాస్డ్ గాని కాదు, న్యాచురల్లీ కెన్ హ్యాపెన్. ఎర్రర్స్ ఎన్ని విధాలుగా జరగచ్చండి. ఇక్కడ మనం హైపోథసిస్ పెట్టారు మీరు. సో దేర్ ఇస్ నల్ హైపోథసిస్ అండ్ దెన్ ఆల్టర్నేట్ హైపోథసిస్, రెండు హైపోథసిస్లు ఉన్నాయి. యూ పుట్ నల్ హైపోథసిస్ టు టెస్ట్. నల్ హైపోథసిస్ టెస్ట్ లో మీకు సపోజ్ నల్ హైపోథసిస్ కరెక్టే, దీనికి దీనికి సంబంధం ఏమి లేదు, రిలేషన్ లేదు అని వచ్చింది అనుకోండి. మీరు రిలేషన్ లేదు అని అబ్జర్వేషన్ రాసుకుని ఉంటే ఓకే, యూ గెట్ గుడ్ రిజల్ట్స్. కానీ ఇక్కడ తప్పు ఎక్కడ జరుగుతుంది, మీరు అది రాంగ్ ఇంటర్ప్రిట్ చేసో ఎక్కడో ఒకటి పొరపాటు జరిగి ఇక్కడ రిజెక్షన్ మనం చేయాల్సి వచ్చినప్పుడు అది యాక్సెప్టెన్స్ కింద మనం రాసామంటే దట్ దట్ మిస్టేక్ కెన్ హ్యాపెన్. ఇట్స్ ఎ మిస్టేక్, స్ట్రైట్ ఫార్వర్డ్ మిస్టేక్ అది. అట్లాగే మనకి ఇంకొకటి ఏమిటి, ఒకటేమిటి, ఇది రిజెక్ట్ అవ్వాలి అని అనుకున్నప్పుడు పొరపాటును యాక్సెప్ట్ చేయడం, లేదు ఇది ఇది యాక్సెప్ట్ అవ్వాలి అనుకున్నప్పుడు పొరపాటు రిజెక్ట్ చేయడం. రెండు రకాలుగా ఉంటాయి తప్పులు, రిజెక్షన్, యాక్సెప్టెన్స్. రిజెక్షన్ మనకు ప్రూవ్ అయినప్పుడు యాక్సెప్ట్ చేస్తే తప్పు, యాక్సెప్టెన్స్ ప్రూవ్ అయినప్పుడు రిజెక్ట్ చేస్తే తప్పు. ఈ రెండు రకాల తప్పులు. వీటినే మనం ఎర్రర్స్ అని అంటాం వీటిని. ఇందులో చూడండి, ఒకటి టైప్ 1 ఎర్రర్, దీన్ని ఫాల్స్ పాజిటివ్ అంటాం. ఇంకొకటి టైప్ 2 ఎర్రర్, దాన్ని ఫాల్స్ నెగటివ్ అంటాము. ఓకే, ముందు టైప్ 1 ఎర్రర్ ఫాల్స్ పాజిటివ్ అంటే ఏంటంటే, ఏ టైప్ 1 ఎర్రర్ అక్కర్స్ వన్ నల్ హైపోథసిస్ ఇస్ రిజెక్టెడ్ ఈవెన్ దో ఇట్ ఈస్ ట్రూ. ఇది మీకు అర్థమైంది కదా. చూడండి ఇక్కడ, అంటే ఇప్పుడు మీరు నల్ హైపోథసిస్ అంటే ఏం చెప్పుకున్నాం మనము. ఇక్కడ చూడండి, నల్ హైపోథసిస్ ఇస్ రిజెక్టెడ్ ఈవెన్ వన్ దట్ ఈస్ ట్రూ. ఇది మనకి ఇంపార్టెంట్. టైప్ 1 ఎర్రర్స్ అంటే ఏంటంటే మీకు when null hypothesis is rejected even though it is true. null hypothesis అంటే ఏమిటి, మన ఇండిపెండెంట్ వేరియబుల్ హ్యాస్ నో ఎఫెక్ట్ ఆన్ ది డిపెండెంట్ వేరియబుల్. ఎప్పుడు ఎగ్జాంపుల్ మనసులో పెట్టుకోండి థియరీ కంటే, ఈ మందు ఆ రోగమే పనిచేస్తుందా పనిచేయదా, ఈ మందు అనేటటువంటిది ఇండిపెండెంట్ వేరియబుల్, రోగం మీద ఎఫెక్ట్ అనేటువంటిది డిపెండెంట్ వేరియబుల్. ఈ మందు దాని మీద పనిచేస్తుందా లేదా, పని చెయ్యదు అని మీకు వచ్చింది. కాదు, పని చేస్తూ అంటే పని చేస్తుంది అని మీకు అబ్జర్వేషన్ వచ్చింది. పని చేస్తుంది అన్నప్పుడు ఏం చేయాలి, నల్ హైపో కాదు, పని చెయ్యదు అని మీకు ఎఫెక్ట్ వచ్చింది అనుకోండి. వచ్చినప్పుడు మీరు ఏం చేయాల్సి వస్తుంది, నల్ హైపోథసిస్ ని సపోర్ట్ చేయాల్సి వస్తుంది. నల్ హైపోథసిస్ కరెక్ట్, దిస్ మెడిసిన్ హ్యాస్ నో ఎఫెక్ట్ ఆన్ ది డిసీజ్ అనొచ్చు. కానీ మనం అక్కడ పొరపాటున ఏం చేస్తాము, రిజెక్ట్ చేసేస్తాం దాన్ని. నల్ హైపోథసిస్ రిజెక్ట్ చేసి దిస్ మెడిసిన్ హ్యాస్ ఎఫెక్ట్ ఆన్ ది అది అని తప్పు తీసుకున్నాం మనం. దీనివల్ల జరిగేది ఏమిటి, యూ కంక్లూడ్ దట్ ఎన్ ఎఫెక్ట్ ఎగ్జిస్ట్ వెన్ ఇన్ రియాలిటీ ఇట్ డస్ నాట్. అదే కదా జరిగింది తప్పు. ఇక్కడ ఎఫెక్ట్ ఉంది అని కంక్లూడ్ చేసావు, యాక్చువల్ గా మీకు వచ్చిన రిజల్ట్ ఎఫెక్ట్ కాదు అని. దీన్ని దిస్ ఈస్ కాల్డ్ టైప్ 1 ఎర్రర్. అంటే ఫాల్స్ పాజిటివ్, ఎఫెక్ట్ ఉండడం అంటే పాజిటివ్ కాదు. సో ఫాల్స్, దట్ ఈస్ ఫాల్స్ పాజిటివ్, యాక్చువల్ గా దానికి అక్కడ లేదు. అంటే నల్ హైపోథసిస్ హోల్డ్ అయిన దగ్గర మీరు రిజెక్ట్ చేశారు. దెన్ ప్రాబబిలిటీ ఆఫ్ అకరెన్స్, దీన్ని ఇంకొకటి కూడా చెప్పండి, ఇంకొక పేరు కూడా ఉంది, టైప్ 1 ఎర్రర్ అంటారు, లేకపోతే ఆల్ఫా అని అంటారు, ఎర్రర్ ఆల్ఫా అని కూడా అంటారు దీన్ని.
టైప్ 1 ఎర్రర్ ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్ ఆల్ఫా ఎర్రర్ అని కూడా మనం అంటాము అనమాట. ఇది దీనికి ఎగ్జాంపుల్ ఒకటి చెప్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. మెడికల్ టెస్ట్ అంటే రియల్ టైం లైఫ్ ఎగ్జాంపుల్ అనమాట ఇది. ఏ మెడికల్ టెస్ట్ ఫర్ ఏ డిసీజ్. ఇక్కడ ఏం చేశారు, నల్ హైపోథసిస్ అంటే ఒకడు ఒక కంప్లైంట్ తో వెళ్ళాడు. సో ఏ డయాగ్నోసిస్ ఈస్ టు బి మేడ్ వెదర్ దట్ ఫెలో హ్యాస్ యాక్చువల్లీ దట్ పేషెంట్ యాక్చువల్లీ హ్యాస్ దట్ కంప్లైంట్ ఆర్ నాట్. సో సర్టన్ టెస్ట్స్ ఆర్ డన్. ఈ టెస్ట్ లో మనకి నల్ హైపోథసిస్ అంటే ఏమిటి, ది పేషెంట్ డస్ నాట్ హ్యావ్ ది డిసీజ్, అంటే మీ టెస్ట్ రిజల్ట్ ఈస్ దట్ హీ డస్ నాట్ హ్యావ్ ది డిసీజ్. ఆల్టర్నేట్ హైపోథసిస్ ఏమవుతుంది, ఆపోజిట్ ఆఫ్ దట్, ది పేషెంట్ హ్యాస్ ద డిసీజ్. టైప్ 1 ఎర్రర్ అంటే ఏమిటంటే ది టెస్ట్ ఇన్కరెక్ట్లీ డయాగ్నైజెస్ ది పేషెంట్ యాజ్ హ్యావింగ్ ది డిసీజ్ వెన్ దే యాక్చువల్లీ డూ నాట్. మీకు ఇక్కడ మీరు వాడికి రాసినటువంటి టెస్ట్లు చేసినవి దే ఇండికేట్ దట్ ది పేషెంట్ ఈజ్ నాట్ సఫరింగ్ ఫ్రమ్ దట్ పర్టికులర్ డిసీజ్ విచ్ యు ఆర్ సస్పెక్టింగ్. కానీ మీరు ఏం చేశారు, పొరపాటుని అది కాకుండా వాడికి ఇక్కడ జబ్బు ఉంది అని చెప్పారు. దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ టైప్ 1 ఎర్రర్ ఆర్ ఎర్రర్ ఆల్ఫా. దీని రియల్ ఇంప్లికేషన్ ఏమవుతుందంటే ఇన్నోసెంట్ పీపుల్, ఇప్పుడు ఒక లీగల్ కేసు ఉందనుకోండి, మీరు ఎవిడెన్సెస్ బట్టి చూస్తే మీరు అక్కడ కూడా అన్ని స్టాటిస్టికలే కదా, అన్ని కూడా ఇవే కదా, లాజికల్లే కదా. అక్కడ మీరు సారీ, ఈ తప్పుల వల్ల అక్కడ ఏమవుతుందంటే మీకు ఇన్నోసెంట్ పీపుల్ విల్ బి పనిష్డ్ అన్నెసరీ, దే గెట్ కన్విక్టెడ్. అది అలాగే మీరు తప్పు చూసుకుంటే ఒక కంపెనీ ఒక కారు ప్రొడ్యూస్ చేసింది, కారు ఫలానా ప్రాబ్లం వచ్చింది అన్నప్పుడు దానికి టెస్టులు చేశారు, అది దీనివల్లే వచ్చింది అనుకుంటే దానికోసం అన్ని కార్స్ కాల్ బ్యాక్ చేస్తాడు కంపెనీ వాడు. అది వాడు తప్పు చెప్పాడు అనుకోండి, దీనివల్ల రానప్పుడు వచ్చింది అని చెప్పాడు అనుకోండి, పాపం అనవసరంగా అది వేస్ట్ కదా. సో ఇటువంటివన్నీ కూడా ఇక్కడ రియల్ లైఫ్ ఇంప్లికేషన్స్. రెండోది టైప్ 2 ఎర్రర్, దీన్ని ఫాల్స్ నెగటివ్ అంటాం. ఇది దానికి ఆపోజిట్ అనమాట. నల్ హైపోథసిస్ రిజెక్ట్ చేయాలి అని అన్నప్పుడు ఇట్ ఈస్ నాట్ రిజెక్టెడ్. ఇది ఇక్కడ యూ ఫెయిల్ టు డిటెక్ట్ అన్ ఎఫెక్ట్ దట్ యాక్చువల్లీ ఎగ్జిస్ట్. ఇక్కడ ఎఫెక్ట్ ఉంది అనేది ఉంది, కానీ దాన్ని నువ్వు గుర్తించకుండా ఎఫెక్ట్ లేదు అని చెప్పి రిజల్ట్ తీసేసుకున్నావు. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ ఫాల్స్ నెగటివ్. అది టైప్ 1 ఫాల్స్ పాజిటివ్ ఆర్ ఆల్ఫా ఎర్రర్. ఇది టైప్ 2 ఆర్ ఫాల్స్ నెగటివ్ ఆర్ బీటా ఎర్రర్ అని అంటాం మనం, ఆల్ఫా బీటా. ఇది గుర్తుపెట్టేసుకోండి, సరిపోతుంది అంతే. ఇక్కడ ఏమవుతుంది, నల్ హైపోథసిస్ ది పేషెంట్ డస్ నాట్ హ్యావ్ ది డిసీజ్, ఆల్టర్నేట్ హైపోథసిస్ ది పేషెంట్ హ్యాస్ ది డిసీజ్. ఇక్కడ మీరు ఏం చేశారు, అక్కడ ది పేషెంట్ హ్యాస్ ది డిసీజ్ అని రిజల్ట్ వస్తే మీ పేషెంట్ డస్ నాట్ హ్యావ్ ది డిసీజ్ అని డయాగ్నైజ్ చేస్తే దీనివల్ల ఏమైపోయిందంటే వాడు చచ్చిపోకుంటాడు నల్లుడిపోయాక, ట్రీట్మెంట్ జరగక. సో ది టెస్ట్ ఇన్కరెక్ట్లీ కంక్లూడ్స్ ది పేషెంట్ డస్ నాట్ హ్యావ్ ది డిసీజ్ వెన్ దే యాక్చువల్లీ డూ. రియల్ లైఫ్ ఇంప్లికేషన్స్ ఏంటంటే లీగల్ ట్రయల్స్ లో ఇక్కడ ఒక దొంగ విధవ తప్పించుకుపోతాడు అనమాట. అది అలాగే ఈ డిఫెక్ట్ కూడా మనం పేషెంట్ ని ప్రాపర్ గా డయాగ్నైజ్ చేయడం వల్ల వాడికి రోగం మొదలు చచ్చిపోతాడు. ఇది జరిగేది. సో దీన్ని కూడా నేను ఒక కంపారిజన్ ఇచ్చాను బిట్వీన్ టైప్ 1 అండ్ టైప్ 2 ఎర్రర్స్. సో ఇదొకటి ఉంది. ఇవి సేమ్ పైన చెప్పినవి ఉన్నాయి, మీరు చదువుకోవచ్చు. అండ్ నౌ కమ్స్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. దిస్ ఈస్ టోటల్లీ గ్రాఫికల్ స్టడీ. ఇది నేను మీకు నెక్స్ట్ క్లాస్ లో నేను మీకు ఇలస్ట్రేటివ్ గా నేను మీకు చెప్తాను, డ్రా చేస్తూ నేను చెప్తాను. ఇందులో ఈ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ వెరీ టెక్నికల్. ఇక్కడికి ఇవాళ స్టాప్ చేద్దామండి. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు మహోదయ్. నమస్కారం అండి. నమస్కారం. ఇన్ అడ్వాన్స్ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఫైనల్ గా అదే చెప్దాం అనుకుంటాను. వెరీ హ్యాపీ న్యూ క్యాలెండర్ ఇయర్. పర్టికులర్లీ a very happy new calendar year to one and all. So enjoy the New Year day. ఇంకన్నీ ఇప్పుడు టీవీలన్నీ మాతెక్కిపోతున్నాయి. సాయంత్రమే మొదలయ్యాయి. న్యూజిలాండ్ లో ఆల్రెడీ న్యూ ఇయర్ అయిపోయింది, ఆస్ట్రేలియాలోకి వచ్చేసింది. మనకి ఇంకా సేపు పోతే ఒక 2-3 గంటల్లో మనకు వచ్చేస్తుంది. థ్యాంక్ యూ అండి. బాయ్. ధన్యవాదాలు మహోదయ. So very happy new calendar year once again to every one of you and all your families, friends and all. Thank you. Bye. Good night. See you. Thank you, sir. Thank you. Namaste.